స్వరూపుడువు, నీకే గొప్ప వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా తండ్రి, మాకు చాలిన దేవా, నీ కృప మాకు చాలును అని సెలవిస్తున్నావు. నీ కృప చొప్పున, నీ దయ చొప్పునే, నీ కనికరం చొప్పునే మా జీవితాలను నువ్వు బ్రతికిస్తూ ఉన్నావు. అందును బట్టి స్తోత్రములు, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఘనమైన మా తండ్రి నీకు వందనములు. అబ్రహాము దేవా నీకు స్తోత్రములు, ఇస్సాకు దేవా నీకు స్తోత్రములు. నీతియు న్యాయము కలిగిన తండ్రి నీ స్తోత్రములు. ఈ యొక్క దినాలలోనైనా 40 దినాలు, ఈ పండుగ దినాలలో, ఈ ఉపవాస దినాలలో, ఈ లెక్కించబడిన దినాలలో, ఈ వ్రత దినాలలో, మేము నియమించబడిన దినాలలో ఉంటూ ఉండగానైనా 8 దినాలు మాతో ఉన్నావు, మాలోనే ఉన్నావు, మాతోనే ఉన్నావు. నీతో స్నేహం చేయటానికి ఎంతగా ఈ దినాలను మా ముందుకు తీసుకొచ్చావో అందును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు. పరిశుద్ధాత్ముడా, 8 దినాలుగా నీ సన్నిధిలో నేర్చుకున్న ఆత్మీయ పాఠాల వెలుగులో మేము ఎక్కడ సరిచేసుకోవాలో మేము సరిచేసుకుంటూ, మేము ఇంకను సరిదిద్దబడుతూ నీ సన్నిధిలోనైనా సరిచేయబడిన వారమై నీ సన్నిధిలో మమ్మల్ని ఒక్కమారు జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తూ ప్రార్థిస్తున్నాను. ఓ భక్తుడిని మా ముందు పరిచావు, అందును బట్టి స్తోత్రములు. భక్తుడైన యోబు గారి గురించి మేము నేర్చుకుంటున్న ఈ పాఠాలలో నీ కృపను మాకు అనుగ్రహిస్తూ ఉన్న విధానం కొరకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ భక్తుడైన యోబు ఏ రీతిగా నీతిమంతుడిగాను, న్యాయవంతుడిగాను, యథార్థవంతుడిగాను నీ యందు ఎలా భయభక్తులు కలిగి చెడు చనమును విసర్జిస్తూ వచ్చాడో, మేము కూడా ఇంకా నీ యందు ఎక్కడ భయభక్తులు కలిగి ఉండాలో, ఇంకా ఎక్కడ లోబడి ఉండాలో, ఏవి అయిష్టమైనవి ఉన్నాయో, ఏవి ఆయస్కరమైనవి ఉన్నాయో, ఏవి నచ్చనివి మెచ్చనివి మాలో ఉన్నాయో తండ్రి, మమ్మల్ని శుద్ధీకరించమని, శుద్ధి చేయమని, పరిశుద్ధపరచమని, పవిత్రపరచమని, నూతనపరచమని, ఆయత్తపరచమని ఈ 40 దినాల్లో మాలోనికి మేము తొంగి చూసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, ఆకాశమును మేఘమును వంచి చూచిన దేవా, మమ్మల్ని కూడా చూడమని, మమ్మల్ని పట్టించుకోమని పరిశుద్ధాత్ముడా నీకు వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఎన్నో పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, ఎన్ని పరిస్థితులు శ్రమలు వచ్చినప్పుడు శ్రమలన్నీ కూడా మేలుకరంగా ఉంటాయని నువ్వు సెలవిస్తున్నావు. శ్రమ లేనిదే క్రైస్తవుడు కాడు అని నువ్వు సెలవిస్తున్నావు. శ్రమలలో నలిపి పరిమళింపజేసే దేవుడవు, విరిచి ఆశీర్వదించే దేవుడవు. పరిశుద్ధాత్ముడా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ భక్తుడైన యోబు ఏ రీతిగా యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ ఎలా ప్రార్థన చేస్తున్నాడో, మేము కూడా ఎన్నో పరిస్థితులు మేము ఎదుర్కొనవలసి వచ్చిన సమయాలలో ఏవి గడ్డుగా, ఆటంకంగా, అవరోధంగా ఉన్న వాటిలో కూడా ఎక్కడ కూడా మేము తప్పిపోకుండా విశ్వాసములో బలవంతులుగా చేయి, ప్రార్థనలో బలవంతులుగా చేయి, ప్రార్థనా పాలును పెంచు, మా విశ్వాస స్థాయిని పెంచు. పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో భయము కలిగి, భక్తి కలిగి నీ సన్నిధిలో ఇంకా మేము ఎలా దీవించబడాలో నీ కృపను దయచేయండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము విస్తరణ కొరకు, సంఘము క్షేమము కొరకు అయ్యా నీ సన్నిధిలో ఈ ఉపవాస దినములో మేము ఉండి సంఘ పరిచర్ల కొరకు, సంఘములో ఇంకను అద్భుతాలు జరిగేలాగిన ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, మహత్తర కార్యాలు, ఘనమైన కార్యాలు, వీర శూర సాహస కార్యాలు జరుగులాగన ఈ 40 దినాలలో నాయన నీ అద్భుత కార్యములు జరిగించు. అయ్యా నీ ప్రజలైన వారిని ఓ మారు దర్శించమని, వారితో మాట్లాడు. గత సంవత్సరంలో చేసిన నాయన ఎంతగా ప్రార్థన చేసిన కార్యాలు జరగలేదని ఎవరైతే నిరుత్సాహంతో, నిస్సహాయ స్థితిలో వస్తూ ఉన్నారో నీ ప్రజలైన వారిని ఓ మారు దర్శించమని వారి జీవితాలలోనైనా, అది బిడ్డల విషయంలోనైనా, యజమానుల విషయంలోనైనా, చేతి పనుల విషయంలోనైనా, ఉద్యోగ వ్యాపార బిజినెస్ల విషయంలో ఏది నీ కుటుంబాలలో, నీ ప్రజల జీవితాలలో జరగాలో నీవు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు, నువ్వు దీవిస్తే దీవించబడతారు. నీ ప్రజలను ఓ మారు చూడమని అడుగుతూ వేడుకుంటున్నావు. యొక్క దినమున 9వ దినమును కూడా ఇప్పటికే నీ దైవ సేవకులను దాసురాలకి ఇచ్చిన ఆలోచన బట్టి ఈ 40 దినాలు నీ సన్నిధిలో ప్రతి సంవత్సరము మేము ఎంతగానో దీవించబడుతున్నాం. ఎక్కడి వారమో, ఎలాంటి వారమోనైనా నీ సన్నిధికి వస్తూ ఈ మరణాత సమాజంలో, ఈ మరణాత సమాజ వృక్షము కింద ఎంతగా ఆదరించబడుతున్నామో, ఎంతగా బలపరచబడుతూ ఉన్నామో, ఎంతగా ప్రోత్సహించబడుతూ ఉన్నామో, నీ దాసుల నోటి నుంచి ప్రతి మాట దీవెనకరమైన
దీవెనకరమైన మాటగా, అది వాగ్దానపూరితమైన మాటగా నువ్వు ఆశీర్వదిస్తూ ఉన్నావు. మా కుటుంబాలలో, మా సమాజపరంగా నువ్వు చేస్తున్న మేలుల కొరకై, ఉపకారముల కొరకై నువ్వు చేసే కార్యములు తలపోసుకుంటూ అందరు బట్టి స్తుతులు, స్తోత్రములు, అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. పరిశుద్ధాత్ముడా, నీ దైవజనులు అభిషేకించి నువ్వు వాడుకుంటూ ఉన్న విధానం కొరకై స్తోత్రములు. దాసురాలు అభిషేకించిన అయినా వాక్కంతా అయిపోయిన తర్వాత మాకు మరల క్లారిటీగా వాటిని నేను వివరిస్తూ ఉండగా అందరూ బట్టి స్తోత్రాలు. నీ దాసురాలు బట్టి, నీ దైవ సేవకులు బట్టి మరింతగా మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దైవ సేవకుడు కూడా నువ్వు ఆశీర్వదించి వాడుకుంటూ ఉన్న విధానం కొరకై స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజునైనా గానాలాపన చేస్తున్న బిడ్డలు ఆ పాటల ద్వారా ఎంతో దీవించబడుతున్నాం, సందేశముల ద్వారా దీవించబడుతున్నాం, చివరి ప్రార్థనల ద్వారా ఎంతగానో దీవించబడుతున్నాం. నీ కార్యములు మా మన్నాత సమాజంలో అద్భుత కార్యములు జరిగించు. నీవు ఎవరిని దాటిపోవద్దు, ఎవరిని విడిచిపెట్టద్దు. వేదనతో వచ్చినా, దుఃఖముతో వచ్చినా, అనాదరంతో వచ్చినా, అనారోగ్యంతో వచ్చినా, ఇగో నీ దాసుల ద్వారా మాట్లాడుతున్నావు. పేదరికంలో ఐశ్వర్యం ఉందంట, అనారోగ్యంలో ఆరోగ్యం ఉందంట. రీకందర సిక్లౌరి కబరసి, రీబందల సిక్లౌరి ఎలర సిక్లౌరి కబరసి. నీ ప్రజలైన వారికి ఆరోగ్యమును దయచేయి, స్వస్థతను దయచేయి తండ్రి. నీకు వందనాలు. ఈరోజు కూడి వచ్చిన నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోమని, పాటల ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని, వాక్యము ద్వారా మాతో మాట్లాడి దీవించి ఆశీర్వదించమని, కూడి వచ్చిన నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా తండ్రి, అయ్యా వీక్షిస్తున్న నీ ప్రజలను కూడా ఆన్లైన్లో ఉన్న నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని, ఈరోజు జరగబోతున్న కార్యక్రమం అంతా కూడా నీ ఆత్మాధ్వర్యంలో ఘనముగా, క్రమముగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా జరిగించి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవ సన్నిధికి చేరి వచ్చిన మీకు 9వ రోజు ఉపవాస ప్రార్థనలో కలుసుకోవటానికి దేవుడు చూపిన ఈ కృపను బట్టి ఆయనకే మహిమ, ఆయనకే ఘనత చెల్లిస్తూ ఉన్నాం. దేవుని నామాన్ని ప్రస్తుతి చేసుకుందాం కొద్దిసేపు. ఆయన సూర్యుడు కీడమై ఉన్నాడు, తన యందు భయభక్తులు కలిగిన వారికి, యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడంట. మరి ఆ దేవుని సన్నిధిలో శరణం, నీ దివ్య చరణం అంటూ కలిసి దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం. ఓ యేసుదేవా, నిన్నే స్తుతింతును మనసారా. స్తుతింతును మనసారా, నిన్నే స్తుతింతును మనసారా. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం. నీతి సూర్యుడా, నిత్య నివాసి, నీతిమంతుడా, పరిశుద్ధుడా. నీతి సూర్యుడా, నిత్య నివాసి, నీతిమంతుడా, పరిశుద్ధుడా. అద్భుతములు చేయు దేవుడవు నీవే, నీ నామ స్మరణెంతో మధురం మధురం. అద్భుతములు చేయు దేవుడవు నీవే, నీ నామ స్మరణెంతో మధురం మధురం. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం. మా కోసమే
నిజమైన ద్రాక్ష వల్లివి నీవే, నీలోనే ఐక్యమగుట ధన్యం ధన్యం. నిజమైన ద్రాక్ష వల్లివి నీవే, నీలోనే ఐక్యమగుట ధన్యం ధన్యం. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం. ఓ యేసుదేవా, నిన్నే స్తుతింతును మనసారా. ఓ యేసుదేవా, నిన్నే స్తుతింతును మనసారా, నిన్నే స్తుతింతును మనసారా, నిన్నే స్తుతింతును మనసారా, నిన్నే స్తుతింతును మనసారా. హల్లెలూయా. మరో పాట పాడుకుందాం. సమస్తానికి ఆధారమైన యేసయ్య, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకో. ప్రతిరోజు మన విజ్ఞాపన అదే కదా. ఈరోజు దేవుని సన్నిధిలో ఇలా పాట రూపంలో కూడా మన విజ్ఞాపన తెలియచేసుకుందాం. అందరం కలిసి పాడుకుందాం. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. ఆవేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. ఆవేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము. కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ.
చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, అందరం చెప్దామా? కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా. హల్లెలూయా. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవ, కృపతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి నేటి వరకు నీ సన్నిధిలో నీ ప్రజలుగా మేము మా ముందు వచ్చే పరిస్థితులనైనా అధిగమించడానికి కావలసిన శక్తిని మీ వద్ద నుండి పొందుకొని నీ చిత్తాన్ని చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని మీ వద్ద నుంచి మేము అందుకొని నిలబడగలుగుతున్నామని మరోమారు కృతజ్ఞతని నేను హృదయముతో నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు ఈ విశ్వాస ప్రయాణములో అడుగడుగున ఎదురవుతున్నప్పుడు మాకున్న ధైర్యము, మాకున్న శక్తి, మాకున్న సామర్థ్యము నీ వలన మాత్రమే నాయన. కొన్ని మార్లు ఏ మార్గమో కనిపించక దిక్కుతోచని పరిస్థితుల మధ్యలో తండ్రి నీ వాక్యం మాకు ఆదరణ, నీ సన్నిధే మాకు క్షేమస్థానము నాయన. నీ ప్రజలైన మమ్మల్ని అందరినీ కూడా మరొక మారు కృపతో జ్ఞాపకం చేసుకుని ఏ స్థితి మధ్యలో నీ ప్రజలు వచ్చారో వారికి కావలసిన నీ వాక్కును పంపించండి. నీ వాక్కును పంపించి వారిని బాగు చేయండి. వారు ఎదుర్కొంటున్నటువంటి సంక్లిష్ట పరిస్థితులకు పైగా నీ అదృశ్య హస్తము, నీ ఆదరణపూరితమైన హస్తము నుంచి నీ బిడ్డలైన వారిని బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నీ వాక్కు మేము ధ్యానం చేస్తున్నప్పుడు మా హృదయాల్లోనికి నీ వెలుగును పంపించమని వేడుకుంటూ ఉన్నాం. ఇంకా విశ్వాస ప్రయాణంలో ఎక్కడ మేము ఆగిపోయేవారుగాను అలసిపోయేవారుగాను ఉండకూడదు నాయన. నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఈ సత్క్రియను మాలో ఆరంభించావు, ఆ దినము వరకు కూడా కొనసాగించగలిగిన శక్తిమంతుడైన నీ చేతులకి మా ఈ జీవితాలను అప్పగించుకున్నాము తండ్రి. ఆ దినము వరకు కూడా తండ్రి మేము నమ్మకస్తులుగా యోబు వలే తండ్రి మా ఎడల నీవు కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని మేమెన్నడూ కూడా తండ్రి వమ్ము చేసుకొని భక్తులుగా ఈ తరాల్లో నిలవబట్టడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీ దాసులైన వారు నీ మాట అందించడానికి తమను తాము సజీవయాగంగా నీ సన్నిధిలో విరగగొట్టుకుని నలగగొట్టుకుని
నీ ప్రతినిధులుగా నిలవబడే ప్రతిసారి కూడా తండ్రి మరోమారు పరిశుద్ధాత్ముడ ఆ తాజాదనముతో కూడిన అభిషేకమును మీ బిడ్డల మీద ఉంచి నీ ప్రజలతో మీరు సూటిగా మాట్లాడమని, అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న నీ బిడ్డలైన వారందరినీ కూడా బహుగా దీవించి నీ ప్రార్థన ఆత్మతో నింపి బలపరచమని ప్రార్థిస్తూ యేసు సర్వశక్తి గల నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు. అంత బాగున్నారు. ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ ప్రైస్లో మీరంతా ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధికి వచ్చి మీరు చూపిస్తున్నటువంటి శ్రద్ధ, అలాగే ప్రార్థన, దానిలో మనం వినే సందేశాలు మనకెంతో గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. అనేక కోణాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు 8వ అధ్యాయం. వారాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. చాలా ఫాస్ట్గా 40 days ఊరికనే అయిపోయినాయా అనిపిస్తుంది మనకి. ఎనిమిదో అధ్యాయంలో యోబు యొక్క ముగ్గురు స్నేహితుల్లో ఎలీఫజు తన వర్తమానం అయిన తర్వాత యోబు దానికి సమాధానం ఇవ్వటం. ఇప్పుడు 8వ అధ్యాయంలో బిల్దదు ఉపదేశం, తర్వాత జోఫరు 3వ వ్యక్తి ఉపదేశం మనం వింటాం. వీళ్ళేమీ లేదు, అంతా దేవుని వైపు మాట్లాడుతున్నట్లు, దేవుని కొరకు జీవించాలని చెప్తున్నట్లే ఉంటూ యోబు మీద ఏదో ఒక నేరారోపణ, చివరికి ఏదో తప్పు చేసి ఉంటావు, అందుకే ఇంత దారుణమైన పరిస్థితి జరిగిందని ద డిస్కషన్ కంటిన్యూస్ అన్నమాట. అంటే ఎలీఫజ్తో ఆరంభమైనటువంటి ఆ మాటలు, ఆ యొక్క చర్చ అది కొనసాగుతుంది ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అంటే ఆ ముగ్గురు ఒకటైపోయారు. ముగ్గురు ఒకటైపోయి దానిని మరింతగా వివరించడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇంకో మాటలో చెప్తే ఇది ఎలా ఉందంటే, జాన్ వెస్లీ అని ఆయన ఒక గొప్ప మాట అంటాడు, యు మే బీ ఆర్థోడాక్స్ యాజ్ ద డెవిల్ అండ్ యాజ్ వికెడ్ అంట. జాన్ వెస్లీ అని ఆయన ఒక గొప్ప మాట చెప్తాడు, మీరు దెయ్యంలాగా సనాతనవాదిగా అవ్వచ్చు, లేకపోతే దుర్మార్గులుగా కూడా ఉండవచ్చు అంటాడు ఆయన. అంటే మనం కొన్నిసార్లు మనకి జరిగేవి మనం అర్థం చేసుకోకపోతే మనం ఏమైపోతామంటే, ఏం మాట్లాడతామో ఏమవుతుందో మనకు అర్థం కానటువంటి పరిస్థితిలో మనం అయిపోతాం. అందుకని ఇక్కడ 3 లాజికల్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. 3 ప్రాముఖ్యమైనటువంటి తార్కిక వాదనలు, తర్కవాదనలు అంటాం చూసారా, తర్కవాదనలు, తార్కిక వాదన మొదలుపెట్టి తన ఉపదేశాన్ని చెప్తాడు. దేర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ బిల్దస్ అప్రోచ్. బిల్దదు ఉపదేశంలో తాను ఈరోజు ఇలా అవ్వటానికి ఒక రీజన్, ఒక కారణం కూడా ఉందని, ఇవి 3 తార్కిక వాదనలు, ఈ 3 లాజికల్ ఆర్గ్యుమెంట్స్ని తను చెప్పుకొస్తాడు. ఇంకో మాటలో చెప్తే యోబు అంటాడు 8వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, ఎంతకాలము నీవిట్టి మాటలాడేదవు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను అంటాడు. యోబుని అంటున్నాడు అనమాట. అంటే మాటలను ఒక గాలివానగా, చనిపోవాలనుకునే బాధలో ఉన్నటువంటి వ్యక్తికి సలహాదారుడిగా ఉన్నటువంటి స్నేహితుడిగా, సలహాదారుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా? బాధలో ఉన్నటువంటి వారిని అంటే ఓ పక్కన గద్దిస్తున్నాడు, ఓ పక్కన మందలిస్తున్నాడు, ఓ పక్కన తప్పిదాన్ని చెబుతూ ఉన్నాడు. అంటే దుఃఖాన్నిలో ఉన్నటువంటి వ్యక్తిని చెప్పవలసిన మాటలు ఇవి కాదు. అప్పుడు షూహీడగు బిల్దదు ఇట్లానే, నువ్వు ఎంతకాలము నీ విట్టి మాటలాడేదవు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. అంటే తాను చెప్తున్నటువంటి మాట ఎలా బిల్దదు యొక్క విధానానికి కారణం ఏంటంటే, తన స్నేహితుడు ఇటువంటి బాధలో ఉన్నాడు, అపార్థం చేసుకుంటున్నాడు, దేవుణ్ణి కూడా ఇంకా అపార్థం చేసుకుంటున్నాడు, మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు అని 3వ వచనంలో అంటాడు. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా,
సర్వశక్తుడగు దేవుడు న్యాయము రద్దుపరచునా అంటాడు. అంటే తనకున్నటువంటి మాటల్ని చూస్తుంటే దేవుడు న్యాయాన్ని సమర్థించడం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత అంతకుముందు 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా అంటాడు, నరుడు దేవుని కంటే నీతిమంతుడిగా ఉంటాడా? 4:17లో తమ సృజించిన వారి సన్నిధిని నరులు పవిత్రులగుదురా అంటాడు. 5, 6, 7 వచనంలో నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, ఆ వచనాలన్నీ చూద్దాం, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను తుదను నీవు మహావృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి అంటాడు. అసలు ఇవన్నీ మనం చూస్తుంటే చదువుతుంటే ఎలా ఉందంటే, ఈ యోబు పాపం చేశాడని అందుకే అతనికి ఈ దుస్థితి వచ్చిందని బిల్దదు సూచనప్రాయంగా చెప్తున్నాడు. మళ్ళీ తర్వాత దేవుడు యోబు ప్రాణాన్ని తీయలేదు కాబట్టి యోబు పరిస్థితి మారడానికి ఎంతో కొంత ఆశ ఉందని బిల్దదు చెప్తున్నాడు. అంటే నష్టం లేదు, పిల్లలు చనిపోయినప్పటికీ ఆస్తి పోయినప్పటికీ కూడా దేవుడు మళ్ళీ అన్నీ ఇస్తాడు, మళ్ళీ దీవిస్తాడని చెప్తున్నాడు. అంటే దేవుడు ఇస్తాడేమో, చేస్తాడేమో, తప్పు చేశారేమో, ఇవే ఏమో, అంటే ఇవన్నీ లాజికల్గా తర్కంతో కూడిందిగా నిజంగా వాస్తవంగా చెప్పట్లేదు, కానీ అది వాస్తవం. ఓ మాటలు చెప్తే నేను చదువుతున్నప్పుడు వాక్యం ఏమనిపించిందంటే, ఓ ప్రాఫెసీ చెప్పాడు ఇక్కడ. ఏది ఇప్పుడు మనం చదివినట్టు దాంట్లో, ఆయన స్థితి మొదటి కొద్దిగా ఉండి నన్ను తుదను నీ మహావృద్ధి పొందుదువు. నిజమే కదా అది. అంటే ముందే ప్రాఫెసీ చెప్పాడు. అది ప్రాఫెసీగా చెప్పలేదు, ఓ మాటలో చెప్తే మామూలుగా అనేసాడు. అంటే దేవుని యొక్క గుణలక్షణాన్ని బట్టి, దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి చెప్పాడు. అంటే యోబు పరిస్థితి మారడానికి ఎంతో కొంత ఆశ ఉందని బిల్దద్ చెప్తున్నాడు ఇక్కడ. నివాస స్థలం అనే పదం ఇంటిని, దానితో పాటు పశువుల మందలు, మేత మేసే మేత భూములు సహా దాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే నీ నివాసము, ఇక్కడ ఏమంటాడు అక్కడ, మహావృద్ధి పొందుదువు, నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను అంటాడు అక్కడ. ఏది 6వ వచనం, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును. అంటే ఎంతవరకు వెళ్ళాడంటే నివాస స్థలాన్ని గురించి కూడా ప్రస్తావించాడంటే, నేను అనుకుంటాం 5వ అధ్యాయం 3వ వచనంలో, తర్వాత 24వ వచనంలో కూడా అంతకుముందు ఆయనకున్నటువంటి స్థితిని అక్కడ చెప్పబడుతుంది. అంటే దేవుడు ఎప్పుడైనా సరే మన నివాస స్థలమును మనం పోగొట్టుకున్నది ఏదైనా సరే మళ్ళీ తిరిగి అన్నీ ఇస్తాడు అనడానికి గొప్ప మాట ఇది మనకు కనబడుతుంది. నిజమే కదా, మనకు ఒకప్పుడు అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నాం మనం. అవన్నీ లేని పరిస్థితులు వచ్చినటువంటి దినాలు ఉన్నాయి. కానీ ఆ లేమిలో దేవుడు మనకి సహాయం చేసి మళ్ళీ దీవించిన విధం ఈ రోజున ఎంతో అది బలాన్ని మనకు అనుగ్రహిస్తుంది. అయితే ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే మనకు లేదో అది మళ్ళీ తిరిగి దేవుడు దాన్ని దీవిస్తాడు. ఓ మాటలో చెప్తే, ఎక్కడైతే నష్టపోయామో, ఎక్కడైతే మన దేవునికి అవమానం వచ్చింది అనుకుంటున్నామో, ఎక్కడైతే మనకి ఇబ్బంది కలిగిందని మనం అనుకుంటున్నామో, అక్కడే దేవుడు మనలను నిలబెట్టి తన మహిమ కొరకు వాడుకుంటాడు. హల్లెలూయా. అది స్ట్రాంగ్ అన్నమాట. అది ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక మరో మాట ఉంది. ఇర్మియా 6:2లో కూడా మీరు చదివితే, 26:2 కదా, సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్ళగించుచున్నాను అంటాడు అక్కడ. తర్వాత జెఫనియా 2:6లో కూడా మీరు చదివితే, జెఫనియా 2:6లో కూడా, జెఫనియా గ్రంథం 2:6లో ప్రవచనంలో, సముద్ర ప్రాంతము గొర్రెల కాపర్లు దిగు మేత స్థలమగును, మందలగు దొడ్లు అచ్చట ఉండును అంటాడు. అంటే నివాస స్థలాన్ని ఆయన ఏ విధంగా దీవిస్తాడో ఇక్కడ చెప్తూ ఉండాడు. 6వ వచనం ఇంకోటి ఏమంటాడంటే, నీవు పవిత్రుడివై యథార్థవంతునివైన ఎడల, అంటే తన యోబు యొక్క పవిత్రతను, యథార్థతను కూడా తనతో స్నేహం చేసినటువంటి స్నేహితుడిని తాను ఏ విధంగా అపార్థం చేసుకుంటున్నాడు ఇక్కడ కనబడుతుంది. అంటే ఎలీఫజ్ వాదించినట్లే బిల్దదు కూడా వాదిస్తున్నాడు సేమ్.
యోబు నిజంగా యథార్థవంతుడైతే దేవుడు అతనికి న్యాయం చేస్తాడు. దేవుడు న్యాయం తీర్చలేదు కాబట్టి యోబు దుర్మార్గుడే అని తేల్చేస్తున్నారు వీళ్ళు. దేవుడు న్యాయవంతుడు, ఆ కారణాన నీతిమంతులపైకి శ్రమలు తీసుకురాడు అనే నమ్మకాన్ని ఆధారం చేసుకుని బిల్దద్ ఇక్కడ వాదిస్తున్నాడు. నీతిమంతులకు రావు. మళ్ళీ అది ఎలీఫజ్ కూడా అదే అన్నాడు కదా, నీతిమంతులకు శ్రమలు రావు. వీళ్ళు గట్టిగా నమ్మేది ఏంటంటే స్నేహితులు, నీతిమంతులైన వారికి శ్రమలు రావు. పాపం చేసిన వాళ్ళకి, చెడు చేసే వాళ్ళకి ఎక్కువ శ్రమలు వస్తాయి, ఎక్కువ బాధలు వస్తాయని ఇది నిరూపిస్తున్నారు అక్కడ వాళ్ళు. నీతిమంతుల ఇక్కడ ఇంకొక మాట మీరు చూస్తే, ఆ తర్వాత దేవుడే బిల్దదు వాదనలో తప్పుని ఎత్తి చూపిస్తాడు. అందుకే వీళ్ళు చేసిన వాదన అంతటిని 42వ అధ్యాయంలో చివరిలో దేవుడు కల్పించుకుంటాడు. యోబు ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు కాబట్టి దేవుడే సాక్షాత్తు. అలాగే తన సొంత కుమారుణ్ణి శిలువ శ్రమలకు, మరణానికి అప్పగించడం ద్వారా ఈ వాదనను కొట్టిపారేశాడు. అంటే నీతిమంతులకి శ్రమలు రావు, పాపములు ఉన్నవాడికి శ్రమలు వస్తాయి అనే వాదన రైట్ కాదు. నీతిమంతులకి రావచ్చు, అలాగే పాపంలో ఉన్నవారు పాపంలోనే ఉండాలి, వారు పరిశుద్ధులుగా మారుతారు, పవిత్రులు అవుతారు కదా. అంటే దృష్టిలో తాను నిందారహితుని కానని ఒప్పుకుంటున్నాడు. అంటే తన హృదయం అంతటిలో చెడును వ్యతిరేకించి విసర్జించినటువంటి విధానాన్ని చెప్తున్నాడు. తాను తీవ్ర పాపాలేమీ చేయలేదని నమ్మకంలో ఉన్నాడు కాబట్టి ఇంత భయంకర శిక్ష తాను పాత్రుడు అయ్యాడు అనేది వాళ్ళ యొక్క వాదన. కాబట్టి దేవుడు ఆ కారణంగా తను శిక్షించాడని ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నాడు. అయితే దేవుని పిలుపులో స్థిరంగా నిలిచాడు కాబట్టి అతని విశ్వాసం దృఢంగా నిలబడిందనేది తర్వాత కాలంలో మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు జోబ్ వాజ్ అ బిలీవర్, దేర్ఫోర్ హిస్ సిన్స్ హ్యాడ్ బీన్ డెల్ట్ విత్ బై గాడ్. యోబు వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి చూస్తే యోబు పరిశుద్ధుడు, యోబు ఒక విశ్వాసి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఈవెన్ ఇఫ్ జోబ్ హ్యాడ్ సిన్ ఎగ్నిస్ట్ గాడ్ ఇస్ సమ్ గ్రేట్ వే. ఒకవేళ యోబు పాపము చేసినప్పటికీ కూడా, ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గాడ్ వుడ్ డీల్ విత్ హిస్ చైల్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ గ్రేస్ అండ్ మెర్సీ, నాట్ జస్టిస్. దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తి న్యాయమును బట్టి తీర్పు తీర్చుతాడు, నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు అని ఉన్నప్పటికీ కూడా దేవుని కోణంలో మనం ఆలోచిస్తే దేవుడు ఎప్పుడు ఏ విధంగా చేస్తాడంటే తన యొక్క దయను, తన యొక్క కృపను, గ్రేస్ అండ్ మెర్సీ, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క దయను బట్టి ఆయన ఏం చేస్తాడు, వెన్ వీ కన్ఫెస్ అవర్ సిన్స్ గాడ్ ఫర్గివ్ us because he is faithful to his promise and just towards his son who died for those sins. అంటే ఇక్కడ ఒకటే కారణం. న్యాయాన్ని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు స్నేహితులు. నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. కాదు ఇక్కడికి వచ్చేటప్పటికి యోబు ఒక విశ్వాసి, దేవునందు భయభక్తులు కలిగిన వాడు, మనవలే దేవుని సేవిస్తున్నటువంటి వ్యక్తి. మొదటి యోహాను 1:9 చూడండి. ఎటువంటి వారైనా సరే, ఏ స్థితిలో ఉన్నవారైనా సరే ఏమైపోతారు? మొదటి యోహాను రాసిన పత్రిక 1:9 మీరు చదివితే, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు కదా. అంటే ఆల్రెడీ ఒకవేళ యోబు పిల్లలు పాపం చేసినందుకే చనిపోయాడని బిల్దదు చెప్పడం, అతడు నీతిని తప్పాడు, న్యాయం తప్పాడని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే అది యోబుకు మరింత బాధ కలిగించింది. 4వ వచనంలో అదే యోబు తన బాధను, అంటే బిల్దదు బహుశా యోబును ప్రోత్సహిస్తున్నాడు అనుకోవచ్చు. బహుశా వాళ్ళు నీ పాపాల వల్ల కాదు, వాళ్ళ సొంత పాపాల వల్లే చంపబడ్డారు, వాళ్ళేదో తప్పు చేసి ఉంటారని, అందుకే వాళ్ళకి ఇది వచ్చింది. అంటే దే కాంట్ చేంజ్ ఎనీథింగ్ నౌ బట్ యూ కెన్, సో డోంట్ వెయిట్ టూ లాంగ్. బిల్దద్ appeal in verses 5-7. In other echo of Satan philosophy, ఇక్కడ ఏం తీసుకొస్తున్నాడంటే అపవాది యొక్క తత్వాన్ని, అపవాది యొక్క ఆ సిస్టమును, అంటే అపవాది యొక్క తత్వాన్ని మరొకసారి ప్రతిధ్వనింపజేస్తూ ఉన్నాడు. ఎలీఫజ్ ద్వారా అదే పని చేశాడు, భార్య ద్వారా అదే పని చేశాడు, ఇప్పుడు ఎవరు? బిల్దదు ద్వారా అదే పని.
అంటే అపవాది ఎప్పుడు వాడే యొక్క కుయుక్తి అనమాట. యు సే యూ హ్యావ్ నాట్ సిన్, దెన్ ప్లీడ్ విత్ గాడ్ టు రిస్టోర్ యువర్ ప్రాస్పరిటీ. సరే, నువ్వు పాపం చేయలేదా, అయితే నువ్వు ఒకవేళ తప్పు చేసావా, ఒకవేళ నువ్వు పాపం చేయకుండా నువ్వు చెడు చేయకుండా ఉంటే దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు, మళ్ళీ దేవుడు నిన్ను మళ్ళీ ఆశీర్వదిస్తాడు అనే సంగతిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. తర్వాత 8, 9, 10 వచనాల్లో మనం చదివినప్పుడు, మనము నిన్నటి వారమే మనకేమీ తెలియదు, భూమి మీద మనం 3 దినములు నేడవలే ఉన్నమి, మునుపటి తరము వారి సంగతులు విచారించుము, వారి పితరులు పరీక్షించినదని బాగుగా తెలుసుకొనుము. 10వ వచనంలో, వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవం బట్టి మాట్లాడుదురు కదా. అంటే ద విజ్డమ్ ఆఫ్ ద పాస్ట్, గతము యొక్క జ్ఞానాన్ని ఇక్కడ చెబుతున్నాడు. 1 నుంచి 8 వరకు, లేకపోతే 10వ వచనం వరకు దేవుని యొక్క ప్రవర్తనను చెప్పినటువంటి బిల్దుదు ఇక్కడ గతంలో ఉన్నటువంటి జ్ఞానమును ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఎలిఫస్ బేస్డ్ హిస్ థింకింగ్ ఆన్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ బిల్దద్ వాజ్ అ ట్రెడిషనలిస్ట్ హూ లుక్డ్ ఫర్ విజ్డమ్ ఇన్ ద పాస్ట్. వీళ్ళిద్దరూ, ఎలీఫజ్ తన ఆలోచన పరిశీలన అనుభవం ద్వారా చెప్పుకొచ్చాడు, అనుభవంలోంచి మాట్లాడాడు ఎలీఫజు. కానీ ఇక్కడ బిల్దదు గతంలో జ్ఞానం కోసం చూసే సాంప్రదాయవాది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే అతనికి కీలక ప్రశ్న ఖచ్చితంగా చెప్పాలంటే, గతాన్ని గుర్తు తెచ్చుకొని గతంలో ఏం జరిగిందో దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇంకో మాటలో చెప్తే వీటన్నిటిలో కూడా హీర్ ఈజ్ ద గ్రేట్ ఎర్రర్ యాజ్ వెల్ యాజ్ గ్రేట్ ట్రూత్. ట్రెడిషనలిజం అంటే మనకు లోకంలో సాంప్రదాయ వాదనలు కూడా ఉన్నాయి. అంటే సాంప్రదాయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. సంస్కృతి, సాంప్రదాయాలు, పద్ధతులు, దాంట్లోకి వెళ్ళామంటే పెద్ద సబ్జెక్ట్ అది. మన దేశంలో ఏ దేశంలో లేనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ ఉంటాయంటే భారతదేశంలో ఉంటాయి. ఆ సంస్కృతి సాంప్రదాయాలకు దేంతో ముడిపెడతారంటే మతాలతో ముడిపెడతారు. ఒక లడ్డూని తీసుకుంటారు, దాని నుంచి మొదలెడతారు. లేకపోతే ఏదో ఒక కులాన్ని తీసుకుంటారు, దాని నుంచి మొదలు పెడతారు. వాదనలు అంటే సాంప్రదాయ సనాతన ధర్మం, మా ధర్మం, మాది ముస్లిమ్స్, మాది అల్లా ధర్మం, మాది క్రైస్తవ ధర్మం, మాది హిందూ ధర్మం. ధర్మాల గురించి, మతాల గురించి మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ తిను ఏం చేస్తున్నాడంటే 2 డిఫరెంట్ థింగ్స్ అనమాట. హిస్టోరియన్ గురించి ఇక్కడ ట్రెడిషన్ ఈజ్ ద లివింగ్ ఫెయిత్ ఆఫ్ ద డెడ్. సాంప్రదాయం అనేది చనిపోయిన వారి సజీవ విశ్వాసం. అది సాంప్రదాయ వాదం అనేది జీవించి ఉన్న వారి యొక్క చనిపోయిన విశ్వాసం అంటాడు. అంటే ఇక్కడ ఇది ఎలా ఉందంటే ట్రెడిషనలిజం ఈజ్ ద డెడ్ ఫెయిత్ ఆఫ్ ద లివింగ్ అనమాట. అంటే వాదనలు ఇక్కడ దాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎవరి వాదన వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది. ఇది కొంచెం తత్వం కదా, థియాలజీకి ఈ తత్వవాదనకి ఇదంతా ఎవరిది, ఎవరి జ్ఞానం ఇది, ఇదంతా ఎవరిది? అపవాది యొక్క తత్వం అన్నమాట, సెటానిక్ ఫిలాసఫీ ఇది. అందుకే ద సెటానిక్ ట్రెడిషన్లో సంస్కృతి సాంప్రదాయాలను మనం ఏమీ తప్పుపట్టం. మన సంస్కృతి ఉంది, మనకు సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతి ఉన్నాయి, దాన్ని పాటించాలి. కొంతమంది అంటారు అది కూడా పాటించకూడదు, మేము పవిత్రులు అని చెప్పి మన భక్తి చేసేవాళ్ళే వాళ్ళు ఇంకా మేము అసలు ఈ భారతదేశ సంస్కృతిని పక్కన పెడతాం, భారతదేశ సాంప్రదాయాలు పక్కన పెట్టి ఎక్కడో జూయిష్ సాంప్రదాయాన్ని లేకపోతే ఇంకొక ఎక్కడో సాంప్రదాయాన్ని తీసుకొచ్చి దాన్ని పెట్టేవాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. మనం దేన్ని కాదు, మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మనం పాటించడం తప్పేం కాదు. కానీ దానికి మతాన్ని, దానికి విగ్రహారాధనని, దాన్ని ఒక ఆచారాన్ని, లేకపోతే దాన్ని ఒక వ్యక్తికే దాన్ని పరిమితం చేయటం ద్వారా నష్టాన్ని మనం అక్కడ తీసుకొస్తాం. అది ఒక బిగ్ సబ్జెక్ట్ అనుకోండి, దాంట్లోకి మనం వెళ్ళొద్దు. కానీ ఒకటి మాత్రం ఖాయం, ఇక్కడ సాంప్రదాయాలు, అక్కడే సాంప్రదాయవాదం, సాంప్రదాయాలని సాంప్రదాయాలుగా కాకుండా సాంప్రదాయ వాదంలోకి, ట్రెడిషనలిజంలోనికి తీసుకుని వెళితే అది ప్రమాదం అయిపోతుంది. రిలిజియన్లోకి వెళ్ళామంటే అది ఒక చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు, మాది రిలిజియన్ కాదంటున్నారు. ఎవరిదే రిలిజియను?
క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్ అంటే మాది కూడా రిలీజియన్ కాదు అని మొదలెట్టారు వాళ్ళు కూడా. అంటే వాదించుకోవడానికి. ఇప్పుడు చూస్తున్నాం కదండి టీవీలో కూడా చిన్న వాదన వస్తే జరిగిన దానికి ఎందుకు జరిగింది ఏంటో దానికి చెప్పాలి. కానీ దాంట్లో నీ చర్చిలో జరిగితే నువ్వు ఎలా ఉంటావా, నీ మసీదులో జరిగితే నువ్వు ఎలా ఉంటావా, స్పందిస్తావా, అలా అని చెప్పి రోడ్డు మీదకి రమ్మని నేను చెప్పట్లేదండి. ఇదే డైలాగ్స్ కాదు, సినిమా డైలాగులు కాదు చెప్పడానికి. అంటే ఎంత నాకు ఈ మధ్యకాలంలో కొంచెం భయం వేస్తుంది. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఈ పరిస్థితులు వస్తున్నప్పుడు, అందుకే వీలైతే త్వరలో నేను ఒక టీంని తయారు చేయాలని చూస్తున్నాను మన సమాజంలోంచి. ఏంటంటే ప్రేయర్ టీం. మీలో కొంతమంది ప్రత్యేకంగా ఇటువంటి వాటి మీద ప్రార్థన చేయటం. అదే అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓపెన్గా చేయకూడదు, రికార్డ్ చేయకూడదు వాటిని. అంటే అపవాది యొక్క చేష్టలను మనం గమనించి వాడిని తిప్పికొట్టాలంటే వాడు ఎవరిని ఉపయోగిస్తాడంటే ఒక ప్రభుత్వాన్ని ఉపయోగిస్తాడు, ఒక నాయకుని ఉపయోగిస్తాడు, ఒక కులాన్ని ఉపయోగిస్తాడు, ఒక మతాన్ని ఉపయోగిస్తాడు. ఇక్కడ అపవాది దేవుని మీద కోపంతో యోబును శిక్షిస్తూ అటు యోబు స్నేహితుల్ని పూర్తిగా వాడుకుంటున్నాడు. అంటే అలా అపవాది చేస్తున్నటువంటి పనులు ఇవి. మన ప్రజలు మంచివాళ్ళే, నాయకులు మంచివాళ్ళే, మన దేశము మంచిదే. కానీ వాళ్ళ యొక్క వాదనలు సాంప్రదాయ వాదనలోకి వెళ్ళిపోతున్నారు. అది వచ్చిందంటే ఎంత ప్రమాదం అనుకుంటున్నారు? కులం వస్తే ఒక రకమైన ప్రమాదం, కులాల మధ్యలో చిచ్చులు పెట్టేవాళ్ళు, మతాల మధ్యలో చిచ్చులు పెట్టేవారు. దేన్ని మనం విమర్శించడానికి వీల్లేదు. కానీ ఇక్కడ మనకు కనబడుతుంది ఇంక్లూడింగ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ యాజ్ వెల్ యాజ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ అండ్ ద వరల్డ్. అంటే ఇక్కడ ఇందులో దేవుని జ్ఞానం ఉంది, మనిషి జ్ఞానం ఉంది. ప్రపంచంలో ఏ జ్ఞానంతో మనం నడుస్తున్నాం అనేది చాలా ద లార్డ్ హ్యాస్ మోర్ ట్రూత్ ఎట్ టు బి బ్రేక్ ఫోర్త్ అవుట్ ఆఫ్ హిస్ హోలీ వర్డ్. ఎప్పుడైనా సరే దేవుని వాక్యంతోనే ఎటువంటి సాంప్రదాయాలైనా, ఎటువంటి సాంప్రదాయ వాదనైనా అక్కడ దేవుని వాక్యంతోనే మనం గెలవాలి. ఏదో తర్క లాజికల్ లేకపోతే ఏదో ఉపయోగించి దానిలోంచి మనం వెళ్ళలేం. సరే, ఎనివే బిల్దద మాటలో పారంపర్య జ్ఞానం కనబడుతుంది. జీవితం అదృశ్యమయ్యే నీడలాగా కొద్దిది అని చెప్తున్నాడు అక్కడ. 102వ కీర్తన 11వ వచనంలో, 109వ కీర్తన 23వ వచనం, 144వ కీర్తన 4వ వచనంలో బిల్దద మాటల్లో జీవితం అనేది నీడ లాంటిది అని దాన్ని చెప్తాడు. ప్రసంగి 6:12లో ఇవన్నీ మనకుంటాయి. తర్వాత వచనంలో మీరు చూస్తే 10వ వచనంలోనే 11వ వచనం నుంచి నేను కొంచెం ముందుకు వెళతాను. బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్ళు లేకుండా రెల్లు మొలుచున, అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుడు మరచు వారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును. భంగమగున ఆశ నిరర్ధకమగును. దేవుడు అదేంటి 8:13 అది వచ్చింది. ఓకే అతని ఆశ అతని ఆశ భంగపరచబడి, అది 14లోకి వెళ్ళిపోయినట్టు ఉంది. అది 14వ వచనంలోకి. ఓకే, అంటే దేవుని కాక, అంటే నీళ్లు లేనప్పుడు జమ్ము ఎండిపోయినట్టుగా భక్తిహీనులు నాశనం అయిపోతారు. నీడను గురించి మాట్లాడుతున్నాడు, భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. జీవజలమైన దేవుని మనిషికి అవసరం అని చెప్తున్నాడు అక్కడ. తర్వాత 14-15లో దేవుని కాక మరి దేన్నైనా నమ్మిన వ్యక్తి సాలె పురుగు కట్టిన పట్టు మీద ఆనుకున్నట్లే అది బరువును ఆపలేదు అంటాడు. అంటే ఇవన్నీ వేటిని చూపిస్తున్నాడంటే 16వ వచనంలో ఎండకు అతడు పచ్చి బట్టి బలియును. తర్వాత 14వ వచనంలో అతడు ఆశ భంగముగును, అతడు ఆశ్రయించినది సాలె పురుగు పట్టే, అతడు తన ఇంటి వాని మీద ఆనుకొనగా అది నిలవదు, అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చి పట్టి బలియును, అతని తీగలు అతని తోట మీద అల్లుకొనును. తర్వాత వచనాలన్నీ చదువుతాను 19 వరకు. అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొనును, రాళ్ళు గల తన నివాసంలో అతడు తేరి చూచును. దేవుడు అతని స్థలములో నుండి అతన్ని వెళ్ళగొట్టిన ఎడల అది నేను నెరుగను, ఎప్పుడు నేను చూడను లేదనును. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము. అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుము,
దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయవారిని నిలువబెట్టడు. నిన్ను పగబట్టి వారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారం ఇక నిలువకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగచేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును అన్నాడు. అంటే ఇక్కడ దేవుణ్ణి కాక మరి దేన్నైనా నమ్మిన వ్యక్తి సాలెపురుగు కట్టిన పట్టు మీద ఆనుకున్నట్లే అది బరువు, సాలెపురుగు కట్టినటువంటి ఆ గూడు బరువును ఆపలేదు, దాంతో పోలుస్తున్నాడు. భక్తిహీనులు రాతి గట్టు మీద వేళ్ళు ప్రాకిన తీగల వంటి వారు, వేళ్ళు గట్టిగా పట్టుకున్నట్లుగా కనబడినా చివరికి వాటి జాడ సైతము కనబడినంతగా అవి వెళ్ళగొట్టబడతాయి అంటాడు. అంటే బిల్దదు మాటలో సారాంశం, యోబు నిజంగా నీతిమంతుడైతే ఇతడు అతన్ని కాపాడుతాడు, దేవుణ్ణి కాపాడుతాడు అంటే ద ఎవిడెన్స్ ఇన్ ద నేచర్. ఈ వచనాలన్నింటిలో ఏం చెప్తున్నాడంటే ప్రకృతిలో సాక్ష్యం ప్రకృతిలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రకృతిలో తీసుకెళ్ళి ఏమేం చెప్తున్నాడు మనకి ఇక్కడ. టేక్ ద 11-13 వచనంలో 11-13 చెప్తున్నాడు కదా. అదేంటంటే ఒక పపైరస్ అనే చెట్టుని గురించి అంటే టేక్ పపైరస్ ప్లాంట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. 11, 12, 13 పపైరస్ అనే వర్డ్ లేదు, కానీ బురద లేకుండా జమ్ము అంటే రెల్లు, జమ్ము దాని గురించి మాట్లాడుతున్నాడు. లేకపోతే రెల్లు, జమ్ము, పపైరస్ అది. ఇఫ్ డస్ నాట్ హ్యావ్ వాటర్ ఇట్ వెదర్స్ అండ్ డైస్. పపైరస్ మొక్క ఉదాహరణగా తీసుకోండి, దాని నీరు లేకపోతే అది వాడిపోతుంది, చనిపోతుంది. అంటే యోబు వాడిపోయి చనిపోతున్నాడు కాబట్టి కారణం ఉండాలి, అందుకని నువ్వు గుర్తించాలి. అంటే ఇంకో మాటలు చెప్తే ఏమన్నాడంటే, సో హీ హ్యాడ్ టు బికాజ్ హీ వాజ్ ఎ హిపోక్రైట్. అంటే బిల్దదు ఇంకొక పెద్ద మాట యోబుని ఏమన్నాడంటే, వేషధారి, నువ్వు నటించేవేమో, భక్తిమంతుడిగా నీతిమంతుడిగా నటించేవేమో. అండ్ హిస్ హోప్ వాజ్ పెరిషింగ్. అంటే అతడు ఒక కపట భక్తి చేసేవాడిగా కనబడుతున్నాడు, మరియు అతని ఆశ నశించిపోతుందని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంటే బిల్దద్ దెన్ మూవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ టు ద స్పైడర్. మొక్క నుంచి దేంట్లోకి వచ్చాడు, సాలెపురుగులోకి వచ్చాడు. సాలెపురుగు కట్టినటువంటి ఆ గూడు బరువు ఆపలేదు అది. అంటే నీది, అటువంటి జీవితం నీది అని అక్కడ. అంటే స్పైడర్ వంగి సురక్షితం పట్టుకోగలవా? అంతేకాదు మీరు ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా యోబు విశ్వాసం అలాంటిది. ఎటువంటిది? తగిన సమయంలో అది నిలబడలేనటువంటి విశ్వాసం. అది విరిగిపోయేది, లేకపోతే అది పగిలిపోయేది. ఆ సాలె పురుగు కట్టినటువంటి గూడు ఏ విధంగా తొలగిపోతుందో, అది బరువును ఎలా ఆపలేదో, అటువంటి భక్తి నీది, అటువంటి విశ్వాసం నీది అని చెప్తాడు అక్కడ. ఆ తర్వాత థర్డ్ ఎగ్జాంపుల్, 3 ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏది? రెల్లుని గురించి, జమ్ముని గురించి, పపైరస్ ట్రైన్ గురించి, తర్వాత రెండవది సాలె గూడును గురించి. ఇక్కడికి వచ్చేటప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ కేమ్ ఫ్రమ్ ద గార్డెన్, తోటను గురించి చెప్తాడు. 16-22 వరకు. ఇఫ్ యూ పుల్ అప్ ఎ ప్లాంట్, నో మ్యాటర్ హౌ లగ్జూరియంట్ ఇట్ మే బీ, ఇట్ విల్ బి ఎవెన్చువల్లీ డై. మొక్కను నువ్వు పెరిగితే అది మళ్ళీ నాటకపోతే ఏమైపోతుంది? అది చచ్చిపోతుంది అంటాడు. ఇట్ వాజ్ ద డెవిల్స్ ఇన్విటేషన్ ఆల్ ఓవర్ అగైన్. ఇదంతా ఏమిటంటే అపవాది చేస్తున్నటువంటి పెద్ద ప్రయోగం. నేను దీన్ని చూశాను. ఇక్కడ ఏమిటంటే, గాడ్ డస్ నాట్ కల్టివేట్ వీడ్స్ అండ్ క్యాస్ట్ అవే ద గుడ్ ప్లాంట్స్. దేవుడు ఎప్పుడు, మనం ఏ కోణంలో మనం చూసినప్పటికీ కూడా కలుపు మొక్కలను దేవుడు ఎప్పుడు పెంచడం. కలుపు మొక్కలు పెంచేది ఎవరో? మంచి మొక్కలనే పెంచుతాడు దేవుడు. కలుపు మొక్కలు పెంచేది ఎవరో? దుష్టుడు. మనకు తెలుసు కదా స్టోరీ. యజమాని విత్తనాలు తీసుకెళ్ళి విత్తమన్నాడు, విత్తి వచ్చారు. వచ్చిన తర్వాత వెళ్ళి చూసేటప్పటికి యజమాని వెళ్ళా, ఆ విత్తనాలు చల్లిన వాళ్ళు వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఏం కనబడుతున్నాయి అక్కడ? మంచి విత్తనాల్లో ఏం కనబడుతున్నాయి? గురుగులు కనబడుతున్నాయి. అరే ఏమైపోయింది? యజమానుడు, మేము మంచి విత్తనాలే విత్తి వచ్చాం, కానీ ఎవరో దుష్టుడు ఏం చేశాడు?
చెడ్డ విత్తనాలు విత్తేశారు, ఇప్పుడు ఏం చేయమంటావు? వెళ్ళి ఆ చెడ్డ విత్తనాలు పీకేయమంటావా అన్నాడు. అప్పుడు చెప్తాడు యజమానుడు, నో 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 నో, ఆ పని మాత్రం చేయొద్దు. గురుగులను మీరు పీకేటప్పుడు మంచి మొక్కలు కూడా వచ్చేసే ప్రమాదం ఉంది అని ఫైనల్గా ఏం చెప్తాడు? కోత కాలం వరకు దాన్ని పెరగనివ్వండి అన్నాడు. అంటే ఇప్పుడు గోధుమలతో పాటు ఏం పెరిగాయి? గురుగులు పెరిగాయి. కోతకాలం వచ్చింది, వేరు చేశారు, కోసారు. ఇవన్నీ గోధుమల్ని చక్కగా దొళ్ళగొట్టి చక్కగా వాటిని సిద్ధం చేసుకున్నారు కొట్లలో. గురుగులను ఏం చేశారు? వాటిని కాల్చివేశారు. చూసారా? అంటే అంచె దినములో, తీర్పు దినములో జరిగేది అది. మనం ఈరోజు ఈ వాక్య భాగాలను మనం గమనిస్తున్నప్పుడు ఆత్మనేతృత్వంలో మనోవేదన, దుఃఖంలో ఉన్నటువంటి స్నేహితుడికి సలహాదారులుగా వచ్చినటువంటి ఈ స్నేహితులు చెప్పవలసిన మాట ఇదా చెప్పండి? మనకు పాట ఉంది ఇక్కడ ఈరోజు. నేను ఇదంతా చదివేసి మీకు ఓవరాల్గా చెప్పింది కారణం ఏంటంటే, అసలు దీనిలోంచి ఒక పాట మనం నేర్చుకోవాలి మళ్ళీ మనం. అది చాలా ప్రాముఖ్యం ఈ దినాల్లో. అంటే ఒక రకమైనటువంటి కౌన్సిలింగ్. అసలు ఇది ఎటువంటిదంటే, లెసన్స్ ఫ్రమ్ బిల్డర్స్ మిస్టేక్ ఇన్ హెల్పింగ్ జోబ్ ఫర్ స్పిరిట్ లెడ్ గ్రీఫ్ కౌన్సిలింగ్. స్పిరిట్ లెడ్ గ్రీఫ్ కౌన్సిలింగ్ అంటే ఆత్మీయంగా భక్తిగా పెరిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఎటువంటి కౌన్సిలింగ్ చేస్తారు? దేవుని ఎరగనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎటువంటి కౌన్సిలింగ్ చేస్తారు? దేవునిలో అసలు లేనటువంటి వ్యక్తితో మీరు ఎలా సంభాషిస్తారు, ఎలా సలహాలు ఇస్తారు? దేవునిలో ఉండి కష్టాలు కొని తెచ్చుకుని బాధలు పడుతున్న వారికి మీరు ఎలా సలహాలు ఇస్తారు? ఇది చాలా ప్రాముఖ్యమైంది. అంటే ప్రజలు దుఃఖిస్తున్నప్పుడు ఓదార్పునిచ్చే, వాళ్ళకు కావలసినటువంటి సలహాలు ఇచ్చే వారంగా మనం ఉండాలి. అందుకని నాకు కొంచెం కొన్ని సందర్భాల్లో భయం పట్టుకుంటుంది. ఏంటో చెప్పమంటారా? ఒక వ్యక్తికి వచ్చినటువంటి సమస్య, అది మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ, ఫ్రీ మ్యారిటల్, ఆఫ్టర్ మ్యారేజ్ కానీ, లేకపోతే డివోర్స్ సమయం వచ్చినప్పుడు కానీ కౌన్సిలింగ్ చేయాలంటే చాలా కష్టం. ఆ కౌన్సిలింగ్లో ఒకవేళ విడాకుల గురించి ఒక మాట చెప్తాను. విడాకుల వరకు వచ్చినటువంటి పరిస్థితి వస్తే అది బాగా మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, అది ఫేస్ చేసేవాడికి. ఆ మధ్యలోకి మేము వెళ్ళాలి, దాన్ని కౌన్సిల్ చేయాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి? అటు చెప్పున వినరు, ఇటు చెప్పున వినరు. ఇటు నుంచి సమస్యలు తీసుకొస్తారు, అటు నుంచి తీసుకొస్తారు. ఇది అసలు తెగదు. అసలు చివరికి ఏమవుతుందంటే, ఒకే ఒక మాట మేము ఫైనల్గా చెప్పేది, నేను వచ్చినప్పుడు, మా దగ్గరకు వచ్చినప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఒకటే చెప్తాను, అసలు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా లేదా? నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నానంటాడు, కానీ తనకు నాకు లోబడదు అంటాడు. నేను ప్రేమిస్తున్నాను కానీ ఆయన నన్ను సరిగ్గా చూడ్డు అని. ఇలా ఇటువంటి అసలు ఇటు అటు వాదన ప్రతివాదనలు జరుగుతూ ఉంటాయి. అన్నీ అయిన తర్వాత అసలు ఎంత బాధ కలిగిద్దంటే కొన్నిసార్లు సింపుల్ థింగ్ అనమాట. ప్రేమించే వ్యక్తి ఏం చేయాలి? క్షమించాలి. క్షమించిన వ్యక్తి ఏం చేయాలి? చేర్చుకోవాలి, దాన్ని మర్చిపోవాలి. కానీ ప్రేమిస్తున్నానంటాడు, కానీ క్షమించమని, యువతల వ్యక్తి క్షమించమని కోరుతుంటే క్షమించడు. ఎట్లా? అదిగో అదే అమ్మా, తనకి ఇష్టం లేదంటున్నాడు, ఏం చేయమంటావు? ఆ అమ్మాయికి ఇష్టం లేదంటుంది, ఏం చేయమంటావు? అందుకని మీరు సమాధాన పడితేనే మేము ఈ కౌన్సిలింగ్, ఈ సలహాను ముందుకు తీసుకుని వెళ్తాం. సమాధాన పడని లెక్కని మీరు వెళ్ళి ఇక బయట ఉండే వ్యవహారాల్లోకి మీరు వెళ్ళవలసిందే. మీరది మీకు సంబంధించింది, మేము మాత్రం సమాధానపరచడానికే మా ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అంటే దుఃఖంలో అటువంటిది. దుఃఖంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, దుఃఖంలో బాధలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు తప్పు చేశావు, నువ్వు పొరపాటు చేశావు, అనవసరంగా చేయబట్టి ఇటువంటి దుఃఖాన్ని కొని తెచ్చుకున్నావు అని వెళ్ళి చెప్తాం. మనం ఏమని చెప్తాం? ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దుఃఖాన్ని నివారించడానికి బాధలో ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళు ముందు అలాగే చేశారు. 7 రోజులు చక్కగా కూర్చున్నారు, 2 ముగ్గురు చాలా బుద్ధిమంతులాగా. అబ్బో ఎంత మంచి స్నేహితులు అనుకున్నాడు యోబు.
ఆ తర్వాత నుంచి మొదలుపెట్టారు వీళ్ళు. అంటే దుఃఖంలో ఉన్నటువంటి వారికి, బాధల్లో ఉన్నటువంటి వారికి, లేదు కుటుంబంలో మరణం వచ్చినటువంటి కుటుంబంలోకి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవాడు, లేదు పాపములో దురభ్యాసాల్లో ఉన్నటువంటి వ్యక్తికి, లేకపోతే పాపంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి, ఇవన్నీ మనం ఈ దుఃఖంలో ఉన్నటువంటి ఆత్మ నేతృత్వంలో, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ నడిపింపుతో, మనోవేదనతో దుఃఖంలో ఉన్నటువంటి వారికి సలహాలు ఇచ్చే వారిని దేవుడు లేవనెత్తాలి ఈ దినాల్లో. హల్లెలూయా. ఒకవేళ మీలో అటువంటి వాళ్ళు ఎవరైనా అటువంటి గిఫ్ట్ నాకు అప్పగించండి అని మీరు ఎప్పుడైనా మాకు పర్సనల్గా పాస్టర్ గారికి నాకు చెప్తే, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాం అక్కడికి. ఓకేనా? అంటే అది గొప్ప బ్లెస్సింగ్. అది తెలుసండి. మనం వెళ్ళి అన్నీ కవర్ చేస్తాం. ఇప్పుడు లేడీస్ ఉన్నారు, లేకపోతే సేవకులు ఉన్నారు, అందరూ కవర్ చేస్తాం. కానీ ఓ ప్రత్యేకమైనటువంటి, అంటే బిల్దదు చేసినటువంటి తప్పుడు పాఠం ఇక్కడ, బిల్దదు, ఎలీఫజు, జోఫరు వీళ్ళు చేస్తున్నటువంటి కౌన్సిలింగ్లో బిగ్ మిస్టేక్ ఇక్కడ కనబడుతుంది. అంటే దుఃఖంలో ఉన్నటువంటి వారిని ధైర్యపు దిశలోకి తీసుకుని వెళ్ళాలి, వాళ్ళను మరింతగా పాపం ఒప్పుకోవాలి, తప్పు చేసి ఉంటావు, ఇలా ఇవన్నీ చెప్పడం, లేకపోతే నేరారోపణ, లేనిది చెప్తున్నారు వీళ్ళు. అది లేనిది చెప్పగానే ఎలా అనిపిస్తుంది మనకి? చాలా కష్టం కదా. ఇప్పుడు అది అటువంటి పరిస్థితి రాకూడదు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, మనం వింటున్నటువంటి ఈ లేఖన భాగాలన్నింటిలో కూడా ఇట్ వాజ్ ద డెవిల్స్ ఇన్విటేషన్ ఆల్ ఓవర్. ఇదంతా అపవాది యొక్క ప్రలోభం అన్నమాట. ఒకవేళ స్నేహితులు మంచిగా ఆరంభించినప్పటికీ కూడా వాళ్ళు అలా మారిపోవటానికి కారణం ఏంటంటే, అపవాది వాళ్ళని ట్రాప్లో పడేసాడు. అనుమానంలో తప్పు చేసి ఉంటాడు, ఏదో జరుగు ఉంటుంది అని. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఉండవలసినటువంటి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను ఇక్కడ. అదేమిటంటే 8వ అధ్యాయం 1-2 వచనాలు ఇందాక మనం చదివాం. ఇటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో తాను ఎలా చెప్పాలంటే, ఏ విధంగా చెప్పాలంటే, బిల్దదు చెప్పవలసినటువంటి 1-2 వచనంలో మీకు కొన్ని చూపిస్తాను. కొన్ని వచనాలు ఉన్నటువంటి సారాంశం మళ్ళీ నేను చదవను, కానీ మీరు చదువుకోండి. మీరు చదువుతుంటే మీకు తెలుస్తుంది అక్కడ. అంటే ఇక్కడ ఏముండాలంటే కంపాషన్. ఒక 5-6 చూపిస్తాను. కంపాషన్ ఉండాలి, కనికరం ఉండాలి, కాఠిన్యం ఉండకూడదు. ఒక వ్యక్తి దగ్గరికి మనం సలహాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కనికరంతో వెళ్ళాలి. తప్పును సరి చేయవలసి వచ్చినప్పుడు కొంచెం కఠినత్వం, అంటే ఆ కాఠిన్యం కూడా ఎలాగా డిసిప్లైన్ చేయడం కోసం అయితే తప్పులో, కానీ ఇక్కడ కనికరం ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి పరీక్షలోకి వెళ్ళినప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మనోవేదనతో ఉన్నప్పుడు, ఆస్తిని పోగొట్టుకుని, కుటుంబాన్ని పోగొట్టుకుని, చివరికి పిల్లలను పోగొట్టుకుని, చివరికి ఆరోగ్యాన్ని కూడా క్షీణింపచేసుకుని, అటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కనికరం అనేది చాలా అవసరం. బిల్దద్ డిస్మిస్డ్ జోబ్ యాజ్ విండ్ బ్యాగ్. దాని వెంటనే ఏమంటున్నాడు? ఒకే ఒక మాట, సుడిగాలి వంటి వాయును. నీ మాటలు ఎటువంటివి? సుడిగాలి లాంటి. గాలి మాటలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అంటాం కదా, ఒక గాలి మాటల. ఏమండి? అంటే యోబు చెప్పినటువంటి తన బాధను వ్యక్తం చేస్తున్నటువంటి విధానాన్ని ఎలా తీసిపాడేశాడు? గాలి మాటలుగా తీసేస్తున్నాడు. అలా ఎన్నడూ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అక్కడ. అందుకని ఇక్కడ ఈ విషయాన్ని ఇక్కడ జోబ్ ఫ్రెండ్స్ బిల్దద్ ఇమ్మీడియట్లీ అటాక్ హిమ్. అంటే ఇక్కడ బిల్దదు ఆధునిక సౌదీ అరేబియాలో స్థిరపడిన అబ్రహాం ఉపపత్ని ఉంది, కెతూరా వంశస్థుడు కావచ్చు అంటారు. సౌదీ అరేబియా అంటే కొంచెం కనికరం వీళ్ళకి తక్కువ అన్నమాట. బిల్దదుకి కనికరం తక్కువ, కాఠిన్యం ఎక్కువ అన్నమాట. ఆ కెతూరా వంశస్థుడు కాబట్టి, అక్కడి నుంచి వచ్చినవాడు కాబట్టి. తర్వాత గాలి మాటలకు అంతం లేదా మీరు సమాధానం చెప్పడానికి మిమ్మల్ని రెచ్చగొట్టేది ఏంటి? అక్కడ చూడండి ఆ మాటలు. అంటే షుడ్ ఏ వైజ్ మ్యాన్ ఆన్సర్ విత్ విండీ నాలెడ్జ్ అండ్ ఫిల్ హిమ్సెల్ఫ్ విత్ ద ఈస్ట్ విండ్. 15వ అధ్యాయం యోబు గ్రంథంలో 2వ వచనంలో మళ్ళీ ఇదే మాటను ప్రస్తావిస్తారు. అక్కడ ఇంకో మాట వస్తుంది 15:2లో, జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగున, తూర్పు గాలితో తన కడుపు నింపుకొని తగున.
అంటే బిల్దద్ డిస్మిస్డ్ ద గ్రీవింగ్ జోబ్ యాజ్ ఎ విండ్ బ్యాగ్. ఒక గాలి మాటగా కొట్టుపాడేశాడు. అలా ఎప్పుడు కొట్టుపడేయకండి. ఏం కావాలి మనకి? మొదటి మాట ఇక్కడ కంపాషన్, కనికరం. దేవుడు ఆ కనికరంతో మనం నింపాలి, కరుణతో నింపాలి. ఒకవేళ కాదన్నటువంటి వ్యక్తిలో కూడా, ఆ కాఠిన్యంతో వ్యక్తిలో కూడా ఏం రావాలి? కనికరంతో నింపబడాలి. మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సలహాలు ఇచ్చేటప్పుడు, కౌన్సిలింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కంపాషన్. హీ మూవ్డ్ విత్ కంపాషన్. ప్రభు ఏం చేశాడు? ఆయన జనసమూహమును చూచినప్పుడు వాళ్ళ మధ్యలోకి ఎలా వెళ్ళాడు? కనికరముతో వెళ్ళాడంట. స్వస్థపరచాలని, వాళ్ళకు మేలు చేయాలని. మనం అటువంటి స్పిరిట్ని ఈ 40 డేస్లో మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. బిల్దద్ ఫెయిల్డ్ టు షో కంపాషన్, షో గాడ్స్ కంపాషన్ అండ్ కంఫర్ట్ టు అదర్స్. దేవుని అంగీకరించినటువంటి మనం దేవుని యొక్క ఆ కనికరమును, ఆ దయని మనం చూపించాలి. 2 కొరింథీ 1:3-4 వచనంలో కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అని దేవుడు స్తుతింపబడును గాక అంటాడు. యెషయా గ్రంథం 51:12 మీరు చదివితే, ఇంకో వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. అక్కడ యెషయా గ్రంథం 51:12 కూడా మీరు చదివితే, అక్కడ కూడా అంటే దేవుడు మనలను ఏ విధంగా, నేనే మిమ్మల్ని నోదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు అంటాడు. నేనే మిమ్మలను ఓదార్చువాడను. అంటే ఓదార్పు అనేది అంటే బిల్దద్ ఫెయిల్ టు షో కంపాషన్. బిల్దద్ ఇక్కడ ఆ కనికరంకు బదులు కాఠిన్యాన్ని, గాలి మాటలుగా రకరకాలుగా ప్రస్తావించిన విధానాన్ని మనం చూసాం. అందుకని దేవుని యొక్క కనికరాన్ని మనం చూపిద్దాం. ఇంకో మాట కొలస్సీ 3:12 అంటాడు, సో దోస్ హూ హ్యావ్ బీన్ చూజన్ బై గాడ్ హోలీ బిలవ్డ్ పుట్ ఆన్ హార్ట్ ఆఫ్ కంపాషన్ అంటాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులుగా ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునడి. ఆమేన్, హల్లెలూయా. చాలా గొప్ప మాట ఇది. ఈరోజు మనకు దేవుడు ఆ రిఫరెన్స్లు మీరు అక్కడ కొంచెం కంపేర్ చేసుకోండి. ఓకే, నేను ముందు చెప్పిన వెంటనే దీంట్లోకి వెళ్ళిపోతే సరిపోయేది, ఒక వాక్యం చదివి. కానీ అసలు ఆ వివరణ అయిన తర్వాత అయితే మీకు అర్థమవుతుందని మళ్ళీ నేను ఇక్కడి నుంచి తీసుకున్నాను. కొద్ది నిమిషాలు అయిపోతుంది. రెండవది వచ్చేటప్పటికి ఏంటంటే 3-4 వచనాల్లో మనం చదివినప్పుడు 3-4లో న్యాయ విధమును బట్టి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కుమారులు ఏదో తప్పు చేసి ఉంటారని, ఇక్కడంటే స్పిరిట్ లెడ్ గ్రీవ్ కౌన్సిల్ ఎంకరేజెస్ ద బ్రోకెన్ హార్టెడ్. ఆత్మ సంబంధంగా కృంగిపోయినటువంటి, దేవునిలో ఉండి పరీక్షలకు గురైనటువంటి వ్యక్తి, మనోవేదనతో దుఃఖంతో ఉన్నటువంటి వ్యక్తికి మనం ఏం చేయాలంటే అటువంటి వ్యక్తిని విరిగిన హృదయంతో ఉన్నటువంటి వారికి మనం ఏం చేయాలి? ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. దాన్ని ఇంకా వెరకొట్టకూడదు వెళ్ళి. అసలు బాధలో ఉన్నటువంటి వాళ్ళని ఇంకా బాధలకు గురి చేస్తారండి. ఇబ్బందులు ఉన్న వారిని ఇంకా ఇబ్బందులకు గురి చేస్తారు. బట్ ఇక్కడ బిల్దద్ అడ్వైజ్డ్ జోబ్ దట్ హీ అండ్ హిస్ సన్స్ రిసీవ్డ్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ జస్ట్ పనిష్మెంట్. ఇది దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శిక్ష అనేది తేల్చేశాడు. And Bildad's theory that Job repeated what he showed confused the ultimate with the immediate అన్నమాట. బిల్దద్ చెప్తున్నటువంటి మాట నాకేమనిపించిందంటే, బిల్దద్ ఆస్క్డ్ ద రైట్ క్వశ్చన్ విత్ ద రాంగ్ మోటివ్ అన్నమాట. అంటే ఇతడు అడుగుతున్న ప్రశ్నలు బాగానే ఉన్నాయి, ఉద్దేశాలు బాగుంది, మంచి ఉద్దేశంతోనే అడుగుతున్నాడు, కానీ తప్పుడు ప్రశ్నలు. చూసారా, లోపల మన కొన్నిసార్లు ఉద్దేశం ఒకటి ఉంటే ఆ ఉద్దేశాన్ని, లేకపోతే ఆ మోటివ్ని దేవుడు ఆ ఉద్దేశాన్ని చెప్పు, ఆ ప్రేమను చెప్పు, ఆ కనికరాన్ని చెప్పు, ఆ ప్రోత్సాహాన్ని చెప్పు అంటే మన వల్ల ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి అక్కడ రాంగ్ క్వశ్చన్, తప్పుడు ఆలోచనతో
తప్పుడు మాటలు మనం మాట్లాడతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడంటే రైట్ క్వశ్చన్ విత్ రాంగ్ మోటివ్. ప్రశ్న మంచిదే, కానీ ఆ ఉద్దేశం తేడా కనబడుతుంది. అందుకని మనం వేసే ప్రశ్నలు కానీ కొన్నిసార్లు ఇవి ఇటు అటు రివర్స్ అవుతూ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు కేర్ఫుల్. ఇక్కడ ఏమంటాడంటే బట్ వన్ కమెండ్ ఫర్ ఆల్ హిస్ లేక్ ఆఫ్ పాలిష్ బిల్డర్ డిడ్ ఇన్ దిస్ వర్డ్స్ కమ్ టు ద హార్ట్ ఆఫ్ ద ఇష్యూ అంటాడు. అండ్ హిస్ 2 questions రిమార్కబుల్ అప్రాక్సిమేట్ గాడ్స్ క్వశ్చన్. అంటే దేవుని వేసినట్లే వేస్తున్నాడు, దేవుని పక్షాన్ని న్యాయం తీర్చేవాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. ఇందాక నేను చెప్పాను కదా. అందుకని మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఎంకరేజ్ వన్ అనదర్ విత్ లవ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ డిస్ట్రెస్. ఒకరినొకరం మనము కష్ట సమయాల్లో ప్రోత్సహించుకునే వాళ్ళంగా మనం ఉండాలి. ఎంకరేజ్మెంట్. అప్పుడు ప్రోత్సహించకపోతే అంత అయిపోయినాక ఇంకేం చేస్తాం? ఆ సమయంలో మనకు తెలియక ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3:13 అంటాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను. గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. అంటే ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోండి అంటాడు. ఎంకరేజ్మెంట్, ఎడిఫైయింగ్, ప్రోత్సహించుకోవటం. వీళ్ళు చెప్పినట్టే చెప్తున్నారు కానీ దాన్ని మార్చుతున్నారు. హెబ్రీ 13:22 కూడా అంటాడు, ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మలను వేడుకొనుచున్నాను అంటాడు. మూడవది 5-6 వచనాల్లో మీరు చూస్తే ఇక్కడ కావాల్సింది ఇంకోటి ఏమిటంటే 5-6 వచనాలు వచ్చేటప్పటికి ఇటువంటి వ్యక్తులకు బిల్డర్ అడ్వైజ్ జోబ్ టు రిపెంట్ అండ్ సీక్ గాడ్స్ మెర్సీ. నువ్వు క్షమాపణ కోరుకో, దేవుని దయను వెతుకు అంటాడు. లేదంటే దేవుని న్యాయం నీకు నష్టాన్ని తీసుకొస్తుంది అంటాడు. అంటే ఇక్కడ ఇటువంటి స్పిరిట్ లెడ్ గ్రీఫ్ కౌన్సిలింగ్ రిక్వైర్స్ హ్యూమిలిటీ. మనం అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వినయంతో వెళ్ళాలి, వాళ్ళకి వినయాన్ని గురించి నేర్పించవలసినటువంటి వారమైన. అంటే ఇక్కడ ఇఫ్ యు ఆర్ ప్యూర్ అండ్ అప్రైట్ షూర్లీ నౌ హీ విల్ స్టేర్ హిమ్సెల్ఫ్ ఫర్ యూ అండ్ రిస్టోర్ యువర్ రైచియస్ ఎస్టేట్. నేను ఎలా దీవించాడో మళ్ళీ అలా దీవిస్తాడని చెప్పాడు కదా 8:5-6లో. అంటే ఇక్కడ నెవర్ అక్యూజ్ ఎ పర్సన్ ఆఫ్ ఎ సిన్ వితౌట్ ఎవిడెన్స్ అండ్ వితౌట్ లవ్. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మీద ఎటువంటి నేరారోపణ నింద మీరు వేయాలనుకునే మనం కానీ ఎప్పుడైనా వేయాలనుకున్నప్పుడు ముందు మనం ఎలా ఉండాలో తెలుసా? అక్కడ ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా, ఎటువంటి ప్రేమ లేకుండా నింద వేయవద్దు. నీ నిందలో ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. నీ నిందలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమతోనే చేయాలి. అది నిజంగా ప్రేమతో చేస్తాం మనం. తండ్రి కుమారుని శిక్షించినట్లుగా ఉండాలి అది. అంటే అటువంటి మాటని ఇక్కడ చెప్తాడు. 140వ కీర్తన 2వ వచనంలో అంటాడు, నీ సేవకునితో వ్యాజ్యమాడకుము, సజీవుల్లో ఒకడును నీ సన్నిధిని నీతిమంతులుగా ఎంచబడడు అంటాడు. ఇండీడ్ దేర్ ఈజ్ నాట్ రైచియస్ పర్సన్ ఆన్ ద ఎర్త్ హూ ఆల్వేస్ డస్ గుడ్ అండ్ డస్ నాట్ ఎవర్ సిన్. ప్రసంగి 7:20లో కూడా చెప్తాడు. క్విక్గా మీరు చూపిస్తే చూడండి. ప్రసంగి 7:20లో కూడా, రోమా 3:23, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రసంగి పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. 8:23లో మనం చదివితే 3:23, రోమా 3:23లో మీరు చదివితే నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకే ఇక్కడ ఈ మాటలు చెప్తాడు. అందుకే గలతీ 6:1 చూడండి, చాలా గొప్ప మాట ఇది గొప్ప హ్యూమిలిటీ. ఇప్పుడు ఎన్ని చూసాం మనం? 3 చూసాం. ఫస్ట్ ఏమిటి? కనికరం. రెండవది ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్. మూడవది హ్యూమిలిటీ. ఎంత బాగున్నాయి చూడండి. అంటే బాధలో కష్టంలో ఉన్నటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళి ఇటువంటి హృదయంతో వెళ్ళి వాళ్ళను ఈ కంపాషను, ఎంకరేజ్మెంట్, హ్యూమిలిటీలోకి వాళ్ళను తీసుకొచ్చేయాలి. హల్లెలూయా. అది చాలా గొప్ప మాట. చూడండి 6:1, సహోదరులారా
ఒకడు ఏ తప్పిదములైన చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకురావాలి. మనమే అంటాం, ఆయన దగ్గరికి వెళ్ళను, ఆయనతో మాట్లాడను అంటారు. ఒక రకం. ఒకరు వెళతారు, వెళ్ళి ఏం చేస్తారు, ఇంకా వాళ్ళ మీద నేరారోపణ చేయటం, వాళ్ళ మీద ఇక నిందలు వేయటం. ఇదిగో వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ బెల్దద్దు చేస్తున్నాడు కదా, తర్వాత జోఫరు చేస్తాడు, ఎలిఫజ్ ఆల్రెడీ చేశాడు. ఇలా మనం కుండకుండా అటువంటి ఒకవేళ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం కౌన్సిల్ చేసేటప్పుడు, సలహా ఇచ్చేటప్పుడు, వాళ్ళ కోసం ప్రార్థించేటప్పుడు వాళ్ళను ఏ విధంగానంటే సాత్వికమైన మనసుతో, హ్యూమిలిటీ, వినయ మనసుతో మనం వెళ్ళి వాళ్ళను దేవుని సన్నిధికి తీసుకొచ్చే మనసు మనకు కావాలి. వీటన్నిటినీ మేము సాధన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకుంటూ ఇదిగో ఇంత దూరం వచ్చాను. కానీ యోబు గ్రంథాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా మరలా స్పెషల్గా ఈరోజు 8వ అధ్యాయంలోంచి దేవుడు నాకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నేను ఇంకా కంపాషన్తో, ఇంకా ఎంకరేజ్మెంట్ చేసే వ్యక్తిగా, ఇంకా హ్యూమిలిటీతో ఉండాలి. అలా అయితేనే మనం దేవుని కొరకు ప్రజలను నడిపించగలుగుతాం, ప్రజలను దేవుని కొరకు మనం తీసుకురాగలుగుతాం, ఆదరించగలుగుతాం అని అనిపిస్తుంది. ఇక 4వది వచ్చేటప్పటికి 8వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండిన తొదను నీవు మహావృద్ధి పొందుతావు. బాగా వృద్ధి అంటే ద గ్రేస్ స్పిరిట్ లెడ్ గ్రీఫ్ కౌన్సిలర్ ఈజ్ బేస్డ్ అపాన్ గ్రేస్, నాట్ ఎంటైల్మెంట్. అంటే అది ఇక్కడ ఇటువంటి వ్యక్తికి దయపై ఆధారపడాలి, అర్హత మీద కాదు. నీ దేవుడు నీ పట్ల దయ కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల కనికరాన్ని కలిగి ఉన్నాడు. అంటే బిల్డర్ అడ్వైస్ జోబ్ దట్ రిపెంటెన్స్ విల్ గ్రాంట్ గాడ్స్ బ్లెస్సింగ్. నీవు క్షమాపణ కోరుకున్నట్లయితే దేవుడు మళ్ళీ నిన్ను దీవిస్తాడు. నెవర్ కాజ్ సమ్వన్ టు ఎక్స్పెక్ట్ ఏ డిమాండ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఎవరైనా సరే దేవుని నుండి లేకపోతే ఏదైనా ఒక వరాన్ని కానీ, లేకపోతే ఒక వస్తువుని కానీ, ఒక ఆశీర్వాదాన్ని కానీ ఏదో డిమాండ్ చేసి పొందుకునేటట్లుగా ఉండకూడదు, డిమాండ్గా ఉండకూడదు. అది ఎలా ఉండాలి? అది గ్రేస్, కృపతో కూడినది, దయతో. నీకు దయ కలిగితే, నీ చిత్తమైతే, నీ ఉద్దేశమైతే చేయి ప్రభువా, అంతేగాని ఎందుకు చేయవు నువ్వు అని కమాండ్ చేసేదిగా, ఆజ్ఞ చేసేదిగా దేవుణ్ణి ఎప్పుడు మనం ఆజ్ఞాపించడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. దేవుని ఆజ్ఞాపించకూడదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఈ రెండు చాలా ప్రమాదకరం. ఈనాడు చాలామంది దేవుణ్ణి ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాతిక్రమం చేసేవాళ్ళని మనం చూస్తున్నాం. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపంలో వచ్చు జీతం మరణం. Job friends all made the same mistake in believing that God could be reduced to the predictable set of formula. అందుకే 55 అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనంలో అంటాడు, ఫర్ మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవాకు. ఎంత తేడా ఉందో చూడండి. చాలా ప్రమాదం అండి. మన ఆలోచనలు, మన తలంపులు, మన నిర్ణయాలు ఎంత కొంతమంది ఎన్ని గోప్యంగా ఎన్ని దాచుకుంటారో లోపల లోపల, ఇంకా వాళ్ళు తెలియకూడదు. మనుషులు దాచుకుంటావు, ఇంట్లో దాచుకుంటావు, స్నేహితుడికి దాచుకుంటావు, ఆత్మీయులతో దాచుకుంటావు, దేవుని దగ్గర దాచుకుంటావా? అందుకే నీవు డిఫరెంట్. అందుకే మనం ఏమనుకోవాలి చెప్పమంటారా? ఆ దాచుకునే వాళ్ళ తలంపులు దేవుని తలంపులు కాదు, దాచుకునే వాళ్ళ యొక్క ఆలోచనలు దేవుని ఆలోచనలు కాదు. దాచుకోలేం మనం. అంటే దేవుడు ఒక ఆలోచన ఇస్తే, దేవుడు ఒక తలంపు ఇస్తే, దేవుడు ఒక ఉద్దేశం ఇస్తే, దేవుడు ఒక తన చిత్తమును తెలియజేసినప్పుడు మనం ఇతరులకు తెలియచేయాలి. దాపరికంతో చేసేది కాదు. ఇంకో మాటలో మీరు చూస్తే నెవర్ కాజ్ సమ్మన్ టు ఎక్స్పెక్ట్ డిమాండ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఇందాక మనం చూసింది. తర్వాత బిల్డ్ అన్నోయింగ్లీ స్పోక్ ప్రొఫెటికల్లీ ఆఫ్ జోబ్ ఫ్యూచర్ రెస్టోరేషన్. ఇందాక నేను అన్నాను కదా, అదే మాట. అంటే అతను తెలుసో తెలియకో ఏమన్నాడు, దేవుడు నిన్ను మళ్ళీ
దీవిస్తాడు. మంచి మాట చెప్పాడు. అది అక్కడ గట్టిగా పట్టుకుంటే బాగుండు, అక్కడ ఈ గ్రేస్ చూపిస్తే బాగుండు. గ్రేస్తో అంటలేదు. ఇంకో విషయం చెప్పమంటారా? ప్రొఫెటిక్ వర్డ్, దేవుని యొక్క వాక్కు ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అది గద్దింపు అయినా, అది వాగ్దానం అయినా, అది ప్రవచనమైనా, దేవుని మాట అయినా ఎలా వస్తుందో తెలుసా? దయతో కృపతోనే వస్తుంది. హల్లెలూయా. ఆ గద్దింపులో కూడా ఏముంటుంది? గ్రేస్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా. అంటే మనం ఎప్పుడు ఇంకొక మాట కూడా అన్నాను ఇంతకుముందు, మనం హ్యూమిలిటీని గురించి మాట్లాడినప్పుడు కూడా ఎవిడెన్స్ అండ్ వితౌట్ లవ్, ఆ రుజువు ఎప్పుడు ప్రేమ, సాక్ష్యాధారం లేకుండా, ప్రేమ లేకుండా మనం ఎప్పుడు ఎలా ఒక వ్యక్తిని మనం ఏమీ అనడానికి వీలు లేదు. సాక్ష్యాధారం దొరికిందా అనండి, కానీ అది కూడా ఎలా అనాలి? ఆ సాక్ష్యాధారాన్ని ప్రేమతోనే ఆ వ్యక్తిని మంచి మార్గంలోకి, సాత్వికంతోనే ఆ వ్యక్తిని మంచి మార్గంలోకి తీసుకురావాలి. బైబిల్లో చాలా గొప్ప మాటలు ఉంటాయి. ఇటువంటి సాత్వికము గల వారు ధన్యులు, వారు ఏం చేస్తారు? భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఊరు మంచిదైతే, నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు కదా. సాత్వికం, ఆ హ్యూమిలిటీ లేదు, ఆ గ్రేస్. యాకోబు 5వ అధ్యాయం 10-11 వచనంలో, అంటే బిల్దదు ఏ విధంగా భవిష్యత్తు పునరుద్ధరణ గురించి చెప్తున్నాడు, కానీ అన్ఫార్చునేట్లీ అతనికి అంటున్నప్పటికీ కూడా అది దేవుడు చేసేది తర్వాత జరిగింది. యాకోబు 5:10-11, నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనడి. తర్వాత 11వ వచనం చూడండి, సహించిన వారిని ధన్యులకు కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వీళ్ళు చెప్తున్నారు. ఇక 5వది 8-10 వచనాలు, 8, 9, 10 వచనాలు చూస్తే ద హోలీ స్పిరిట్, ఇది పరిశుద్ధాత్మ నడిపింపు కూడా మనకెంతో ఇక్కడ అవసరం. బిల్దద్ అడ్వైజ్ జోబ్ టు ఫాలో ద విజ్డమ్ ఆఫ్ అ వరల్డ్లీ ట్రెడిషన్. యోబును ఏమంటున్నాడంటే ప్రపంచంలో ఉన్న సాంప్రదాయ వాదాల మీద ఆధారపడమని ఇక్కడ చెప్తున్నాడు. డోంట్ లెట్ ట్రెడిషన్ గవర్న్ యువర్ యాక్షన్ వెన్ ఇట్ కాన్ఫ్లిక్ట్స్ విత్ గాడ్స్ వర్డ్. ఒకటే ఇక్కడ ఇందాక మాట నేను దాన్ని చెప్పాలనుకుంది దాటవేశాను. ఇక్కడ క్లియర్గా మనకు ఉంటుంది. సాంప్రదాయాలు, మన యొక్క పద్ధతులు, సంస్కృతి సాంప్రదాయాలను మనం పాటించే వారికి ఒక మాట నేను చెప్తాను. ఏమిటంటే, సంస్కృతి సాంప్రదాయంలో ఏముండాలంటే, మోజెస్ చౌదరి గారు నేర్పించిన పాఠం 42 years క్రితం ఈ సమాజం ఆరంభించినప్పుడు చెప్పిన మాట చెప్తున్నాను. మేబీ అది ఒకవేళ రాంగ్ అయితే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేస్తాను. పాస్టర్ గారు ఒకవేళ విన్నా, లేకపోతే మళ్ళీ అలా కాదు ఇలాగన్నా దాన్ని మనం వినాలి. అది ఎలా అంటే, వాక్య విరుద్ధం కానీ ఏ సంస్కృతి సాంప్రదాయాలు ఏదైనా ఉంటే పాటించడం తప్పేమీ కాదు. లేకపోతే మనం పెరిగిన, పుట్టిన మన యొక్క ఆ వాతావరణంలో వచ్చినటువంటి పద్ధతులకి అది ఎలా ఉండాలంటే, అది విగ్రహారాధనకి అనుసంధానం కాకూడదు, మతాలకు అనుసంధానం కాకూడదు, కానీ మన దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండకూడదు. వాక్యం చెప్పేది ఒకటి ఇక్కడ ఉంటే, మనం వాక్యానుసారంగా కాకుండా వాక్యానికి విరుద్ధంగా వేరే విధంగా కూడా చేయడానికి వీలు లేదు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ ప్రాపంచిక సాంప్రదాయం యొక్క జ్ఞానాన్ని అనుసరించమని బిల్దదు యోబుకు ఇక్కడ సలహా ఇస్తున్నాడు. సాంప్రదాయం దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పుడు మన చర్యలు, లేకపోతే మనం చేస్తున్నటువంటి వాటిని మనం ఆపు చేయటమే మంచిది. దేవుని వాక్యానికి ఎక్కడా మనం అంతరాయం కలిగించకూడదు. దేవుని పద్ధతులకు ఎక్కడ మనం అంతరాయం కలిగించకూడదు. ఆ మాటే ఇక్కడ చెప్తున్నాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 6-8 వచనాలు మీరు చదివితే, ద పీపుల్ హానర్ మీ విత్ దేర్ లిప్స్ బట్ దేర్ హార్ట్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ మీ అంటాడు. మార్క్స్ వార్త 7:6-7-8. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేదు అక్కడ, దేవుని ఆత్మ అక్కడ లేదు. ఇంకొక మాటలో కూడా దేవుని వాక్యం మీరు తర్వాత చూడొచ్చు. మత్తయి సువార్త 15:7-8-9 వచనాలు కూడా
యెషయా 29:13 కూడా వేషధారులారా అని స్టార్ట్ చేస్తాడు అక్కడ. 8వ వచనంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. దేవుని ఆత్మ ఉన్నటువంటి వారు ఇలా ఉండరు. యెషయా గ్రంథం 29:13 కూడా అదే మాట చెప్తాడు. అంటే ప్రే ఫర్ విజ్డమ్ అండ్ రీడ్ గాడ్స్ వర్డ్ బిఫోర్ యూ ఆఫర్ అడ్వైస్. మనం ఎవరికైనా సలహా ఇచ్చేవారంగా, లేదా ఎవరికైనా న్యాయం తీర్చేవాళ్ళంగా, ఎవరి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడేవారంగా మనం ఉండాలంటే దానికి కావలసిన జ్ఞానమును, వివేచనను, పరిశుద్ధాత్మ నడిపింపును. మనం ఇప్పటి వరకు విన్నది ఏమిటది? కనికరమును, ప్రోత్సాహమును, వినయ విధేయతలు. ఇంకా వినయ విధేయతల తర్వాత ఏమొచ్చింది? దేవుని దయ, గ్రేస్, ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకెంతో అవసరం. ఇవన్నీ చెప్పుకొచ్చాడనమాట. అండ్ ఆ తర్వాత 11 నుంచి 19 వరకు వచ్చినాలన్నింటిలో మీరు చదివితే, బిల్డ్ ద అడ్వైజ్ జోబ్ దట్ హీజ్ లైఫ్ collapsed because his righteousness was merged. ఇతని యొక్క పరిస్థితిని అంటే అసిస్టెన్స్ అంటే సహాయము, మనం ఇతరులకు మనం సహాయపడే వాళ్ళకి హెల్పింగ్ నేచర్ మనలో ఉండాలి. సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, సాంప్రదాయం లేకపోతే చాలా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అసిస్టెన్స్ అంటారు. అసిస్టెన్స్ అంటే అక్కడ ఇంకో మాటలు చూస్తే, మనం ఎప్పుడైతే దేవుని సందులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊరికి ఏదో మాట చెప్పేసి వచ్చేసే వాళ్ళంగా కాకుండా వాళ్ళకి సలహాతో పాటు సహాయం చేసే వాళ్ళంగా కూడా మనం ఉండాలి. స్పిరిట్ లెడ్ గ్రీవ్ కౌన్సిల్ ఆఫర్స్ హెల్ప్ టు దోస్ ఇన్ నీడ్ అనమాట. అవసరతలో మనం ఏం పడాలో వాళ్ళకి సహాయం చేయాలి. వీళ్ళు చేసే ఉంటారు ఎంతో కొంత, మరి తినమని ఆహారం, ఆ తర్వాత ఆహారం నాకు ఇదిగా ఉంది, నాకు నిద్ర నాకు ఇదిగా ఉంది, ఇవన్నీ చెప్పాడు కదా. ఇది తిను యోబు కొన్ని సలహాలు ఇచ్చి ఉంటారు వాళ్ళు, కొన్నిట్లో రైటే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 11 నుంచి 18 వరకు అలా మాట్లాడతాడు. అంటే యోబు యొక్క యోబు మీద ఆరోపించినటువంటి ఇవన్నీ కూడా మనం చూస్తే చివరికి పెద్ద మాట అనేసాడు కదా. బెల్లుది ఏమన్నాడు? కపటం, హిపోక్రసీ. నువ్వేదో నటించుంటావు భక్తిలో, అందుకే ఇలా జరిగింది అనే మాట అన్నాడు. మెనీ వితౌట్ ఫెయిత్ ఇన్ జీసస్ విల్ క్రంబుల్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్. విశ్వాసము లేనటువంటి వారు కృంగిపోతారు, విశ్వాసం కలిగినటువంటి వారు దేవుని మీద ఎప్పుడు ఆధారపడి ముందుకు సాగిపోతారు. ఏ బిలీవర్ ఇన్ జీసస్ ఇట్స్ నాట్ రీప్లేసబుల్ లైక్ టు రీడ్. యేసును నమ్మినటువంటి వ్యక్తులు ఎప్పుడూ రెల్లులాగా, లేతే సాలే గూడులాగా, లేతే ఒక మొక్కలాగా వాళ్ళు ఉండరు అంటాడు. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే బలమైనటువంటి వారంగా, దేవుని సన్నిధిలో నిలబడే వారంగా, దేవుని సన్నిధిలో బలాన్ని తెచ్చుకుని దేవుని కొరకు ఉండేవాళ్ళంగా దేవుడు చేస్తాడు. 6 చూసాం కదా మనం, ఇప్పుడు 6 చూసాం 19వ వచనం వరకు. దీనిలోనే 2 కొరింథీ 4:16 అంటాడు, కావున మనం అధైర్యపడము అని 2 కొరింథీ 4:16 మీరు చూస్తే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మనకు ఉన్నటువంటి వాగ్దానం ఇది. ఈ వాగ్దానం ఆ రోజు యోబుకు చెప్పుకుంటే ఒక్కసారి ధైర్యంగా నిలబడేవాడు. ఈ ప్రసంగాలు ఉండేవి కాదు. ఎలీఫజు, జోపరు, బిల్దద్ ఇలా మాట్లాడేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున మనం భక్తి చేస్తున్న మనలో కొంతమంది మాట్లాడుతున్నామేమో. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా వాళ్ళని ధైర్యపరుస్తున్నాం, వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు మనం అందిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గొప్ప పాఠం కదండి. ఒకసారి మీకు అందరికీ ఏమనిపిస్తుంది, యోబు గ్రంథాన్ని మనం ఈ వారం రోజులు, ఎన్ని రోజులు అయింది ఇప్పటికీ? ఈ రోజులన్నిటిలో 8వ రోజు కదా, 9వ రోజులోకి వచ్చినటువంటి మనకు 9 డేస్లో ఏమనిపిస్తుంది? కానీ చాలా నా మట్టుకైతే నాకు చాలా బలం అనిపిస్తుంది. అసలు నేను ఒకవేళ బోధించిన రోజు కాకపోయినా నేను చదువుతున్నాను. బోధ చేయడానికి నేను వచ్చి చదివి నేను బోధించడం కోసం నేను సిద్ధపడి రావట్లే. బై ద వే, మీకు చెప్పడం కోసం నేను సిద్ధపడి వచ్చిన సందేశం కాదు ఇది. దేవా, నువ్వు నన్ను మరలా ఏమో ఇంకా మిగిలిన శాశ్వత జీవితంలో నేను ఎటువంటి ఫేస్ చేయాలో, ఎటువంటి స్థితిలో ముందుకు వెళ్ళాలో,
ఒకవేళ నాకు వచ్చిన, మరొకళ్ళకు వచ్చిన, ఇంకొకళ్ళకు వచ్చిన నేను ఎలా స్పందించాలో, వాళ్ళని ఏ విధంగా ధైర్యపరచాలో కావలసిన వర్తమానాలు ఇవ్వు ప్రభువా. ఎవరికి నిలబడినా సరే వాళ్ళని ఆ విధంగా వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. కానీ మీరంతా చూపిస్తున్న ఆసక్తిని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితిలో మనం దేవుని సన్నిధిలో మనకు కావలసిన, మళ్ళీ చెప్దామా, 6 ఏమిటది? మొదటికి కంపాషన్, కనికరం మనకు ఉండాలి. రెండవది ప్రోత్సాహం మనకు ఉండాలి, ప్రోత్సాహపరిచే వాళ్ళకు ఉండాలి. కనికరం చూపించే వాళ్ళంగా మనం ఉండాలి. విధేయత చూపించే వాళ్ళంగా మనం ఉండాలి. తర్వాత కృపాసహితంగా దయతో కూడినటువంటి మెర్సీని చూపించే వాళ్ళగా మనం ఉండాలి. తర్వాత పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చూపించే వాళ్ళంగా మనం ఉండాలి. అండ్ సహాయము చేసే వాళ్ళంగా మనం ఉండాలి అని చెప్పి ఫైనల్ వచ్చేటప్పటికి భలే మాట చెప్పాడు. 20:22లో మనం చదివింది అదే. ఆలోచించేము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యము చేయవారిని నిలువబెట్టాడు. నిన్ను పగబట్టు వారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారం ఇక నిలువకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగచేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును అంటాడు. అమేజింగ్. హల్లెలూయా. ఫైనల్ 7వది మీరు ఊహించుంటారు. ఏంటో చెప్పమంటారా? దేవుని వాక్యం. హల్లెలూయా. వీటికి తోడేమిటి, ఏముండాలి మనకి? దేవుని వాక్యం. వాక్యాన్ని పట్టుకుని అక్కడికి వెళ్ళి ఒక వ్యక్తి దగ్గరికి సలహాలు ఇచ్చే వరంగా, ఆత్మ సంబంధంగా, మనోవేదనతో, దుఃఖంతో, పరీక్షల్లో, దేవుని పరీక్షల్లో నలిగిపోతూ ఏం చేయాలి, ఏ తప్పు లేదు, నేను అయినా ఈ శిక్ష అనుభవిస్తున్నాను, ఏ తప్పు చేయలేదు, ఈ పరీక్ష నా జీవితం మీదకి వచ్చింది అన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం నేర్పించవలసినటువంటి పాఠం ఇది. Build the advice that God's joy and protection awaited Job if he became a man of integrity. యోబు, నువ్వు అలా నిజాయితీగానే ఉండు. అన్ని మాటలు అన్నీ మళ్ళీ చివరిలో ఈ మాట చెప్తున్నాడు, మంచి మాట. నీ యథార్థత నువ్వు విడిచిపెట్టదు, నువ్వు అలాగే ఉండు. ఏమో యథార్థత ఉంది, ఆనెస్టీ ఉంది, ఇంటిగ్రిటీ ఉంది, ఏమో తప్పు చేసామేమో ఎక్కడైనా. ఇవాళ్ళన్నీ అపోహ, ఇదంతా వాదనే. ఏ వాదనలు ఇవి? తర్కవాదనలు, లాజిక్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. తర్కముగా కనబడుతూ ఉంటుంది. అటువంటి టైంలో మనం, గాడ్ డస్ నాట్ గ్యారంటీ ఏ జాయ్ఫుల్ లైఫ్ ఫర్ ద రైచియస్. ఒకటి మాత్రం కాదు, నీతిగా ఉన్నంత మాత్రాన నీకు ఎప్పుడు సంతోషమే ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. నీతిమంతులు సైతము వాళ్ళు ఏం పడతారు? బాధలు, శ్రమలు పడతారు, దుఃఖాలు వస్తాయి, బాధలు వస్తాయి. అటువంటప్పుడు మనం ఆయన వైపు చూస్తూ, విశ్వాసమును కర్తయు కొనసాగించి యేసు వైపు చూస్తూనే సాగిపోవాలి. నేను కొన్నిసార్లు అనుకుంటాను, ఈ వారికి ఎన్నిసార్లు నీతిమంతులంగా భక్తిగా వచ్చినటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి దుఃఖాలు, మరణాలు, అనారోగ్యాలు. నేను ఎప్పుడో చెప్పాను, నేను ఎప్పుడో ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళితే నోవాటెల్లో హోటల్లో ఉన్నారని వారిని విజిట్ చేసి, మాను చందు నేను వెళ్ళి ప్రార్థన చేస్తూ, ఎన్నిసార్లు ఎనస్థీషియా మీకు ఇచ్చారండి, ఎన్నిసార్లు మత్తు ఇచ్చారు, ఎన్ని ఆపరేషన్ జరిగినాయి అంటే ఆయన చెప్పుకొచ్చారు 2-3 అట్లా. అలాగే నేను చెప్పాను, నాకు కూడా 2 సార్లు మత్తు ఇవ్వాల్సి వచ్చింది, పాలిప్స్ కోసమును అలాగే గాల్ బ్లాడర్ తీసేసినప్పుడు అని చెప్పాను నేను. కొన్నిసార్లు మాకు అవే, కానీ కొంతమందికి ఎన్ని ఆపరేషన్లో, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. వాటన్నిటిలో ఆయన కృప చూపించి ఇక్కడ కూర్చోబెట్టాడు, మనల్ని అందరికీ నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా మీరు ఎంతోమంది వెయిటింగ్లో ఉన్నారు. దేవుని కార్యం జరగాలి, నా కుటుంబంలో జరగాలి, నా జీవితంలో జరగాలి, నా పిల్లల జీవితంలో జరగాలి, భర్త విషయంలో జరగాలి, భార్య విషయంలో జరగాలి, ఉద్యోగం విషయంలో జరగాలి, వ్యాపారం విషయంలో జరగాలి. నాకు ఇటువంటి పరిస్థితిలో దేవా సహాయం చేయమని మనం అడిగితే ఆయన సన్నిధిలో ఈ సమయాన్ని గడపడం ద్వారా దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. God can frustrate the schemes of the wicked and allow his people to succeed.
దేవుడు దుష్టు లేక ఎప్పుడు పన్నాగాలను భగ్నం చేసి ఆయన నమ్మినటువంటి ప్రజలను విజయవంతం చేసే దేవుడు ఈ దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క కార్యములు అటువంటివి. అందుకే అంటాడు 1 కొరింథీ 3:18 చూస్తే, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఈ లోకంలో జ్ఞానం, ఈ లోకంలో వాటి వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుదాం. గాడ్ సమ్టైమ్స్ అలౌ ఈవిల్ పీపుల్ టు ప్రాస్పర్. కొన్నిసార్లు ఇదో విడ్డూరం ఎలా ఉంటుందంటే, దుష్టులు కూడా కొన్నిసార్లు ఆశీర్వదించబడతారు. వాళ్ళు గొప్పగా ఉంటారు. నీతిమంతుడి కంటే దుష్టుడు ఇల్లే పెద్దగా ఉంటుంది, గొప్పగా ఉంటాడు, అబ్బో ఉన్నత స్థితిలో ఉంటారు. కానీ మళ్ళీ ఆ దారిని మళ్ళీ వెళితే కొంతకాలానికి అది కనబడకపోవచ్చు. అందుకే దేవుని గాడ్ ఆల్సో కెన్ అలౌ ద ఇన్నోసెంట్ టు సఫర్. నీతిగా నిజాయితీగా ఇప్పుడు మనం విన్నటువంటి కనికరము కలిగినా, ప్రోత్సాహపరిచినా, లేకపోతే విధేయత కలిగినా, లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపుతూ ఉంటూ, దేవుని దయను కలిగి ఉంటూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని వాక్యాన్ని కలిగి ఉండి ఇతరులకు సహాయం చేస్తున్నటువంటి వారికి సైతము ఏమి రావచ్చు? శ్రమలు రావచ్చు. అప్పుడు కూడా మనం వేచి ఉండవలసిందే, దేవుని మీద ఆధారపడవలసిందే. డోంట్ మిస్రిప్రజెంట్ గాడ్స్ వర్డ్ వెన్ కౌన్సిలింగ్ అదర్స్. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఇతరులకు మీరు మాట్లాడేటప్పుడు కానీ, ఇతరులకు తీర్పు తీర్చేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు కానీ, ఇందాక చెప్పాను నేను, అక్కడ ఏం తప్పకూడదు? సాక్ష్యాధారం డెఫినెట్గా ఉంటేనే నోరు విప్పండి. సాక్ష్యాధారం లేకుండా మీకు తెలియకుండా ఎన్నడూ అంట కదా, జరిగిందంట కదా, ఇలా అలా ఎలిఫజ్ అన్నట్లుగా, బిల్దద్ అన్నట్లుగా మాత్రం అనవద్దు. ఇంకోటి, అది కూడా ఒకవేళ మీకు సాక్ష్యాధారం దొరికితే మీరు అనవలసింది ఏ రూపంలో చెప్పాలి? ఎప్పుడు విన్నారు ఈ పాఠం? ఎలా చెప్పాలి? ప్రేమతోనే చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి మనం చదివినటువంటి ఈ భాగంలో ద్వారానే అది ఉండాలి. ఈ వాక్యం చూసి మనందరం ముగించుకుందాం. 1 పేతురు 3:15 అంటాడు, when a person is ready to hear God's word, you should be prepared to give a biblically accurate explanation of hope that lies within you అంటాడు. వాక్య సంబంధమైనటువంటి ఆధారంతోనే మీరు మాట్లాడండి. అది మిమ్మల్ని ఎప్పుడు నిలబెడుతుంది. వాక్యాధారము లేని, సాక్ష్యాధారము లేని, ఆత్మ నడిపింపు లేని, కనికరము, విధేయత, దేవుని వాక్యము సహాయం చేయకుండా మాటలతో సరిపెట్టుకుని, లేకపోతే ఇలా కనికరము, దయ ఇటువంటివి లేకుండా మాత్రం చెయ్యొద్దంటూ ఈ మాట ఏమంటాడు? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మలను హేతువు అడుగు ప్రతివానికి ఎలా చెప్పాలంట? సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అంటాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నీ లేఖనంలోంచి అనేక సంగతులు మేము ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. జీవితం అనేక రకాలుగా మా ముందు ఉంటుందని, దాన్ని బిల్దదు యోబుకు అనేక రీతిలుగా ప్రస్తావిస్తూ, ఒక మొక్కను, లేకపోతే సాలే పురుగు గూడును, అదేవిధంగా ఒక తోటను, చివరికి నీ సన్నిధిలో ఉండేవారు ఎలా ఉంటారో అనే సంగతులు మేము ధ్యానం చేస్తూ వచ్చాం. నిజమే, ఒక ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికంగా నీ యందు భయభక్తులు కలిగి నిన్ను సేవిస్తున్నటువంటి వారికి వస్తున్నటువంటి పరీక్షల్లో, శోధనలో, శ్రమలో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మేము ఎటువంటి సలహాలు ఇవ్వాలో మాకు మరికొన్ని మాటలు నేర్పించినందుకు నీకు వందనములు. అటువంటి పరిస్థితిలో ఉన్నవారికి కానీ, వెళ్ళి స్థితిలో ఉన్నవారికి చెప్పేవారికి కూడా ఉండవలసినటువంటి ఆ కనికరమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఆ ప్రోత్సాహమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. వినయము, విధేయత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నీ దయ, నీ కనికరము వారిపై ఉంచండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపును వారిపై ఉంచండి. వారి యొక్క సహాయ సహకారాలు అవసరమైతే ఏ విధమైన అసిస్టెన్స్, అది ఏ రూపంలోనే కావచ్చు, టైం, టాలెంట్ అండ్ ట్రెజర్
ఏ రీతిలో ఉన్నప్పటికీ అది మేము చేయటానికి వెనకంజ వేయకుండా సహాయం చేయమని ఫైనల్గా నీ వాక్యమును ఎల్లప్పుడూ చేత పట్టుకొని యాక్యురేట్లీ ఒక రిప్రజెంట్ గాడ్స్ వర్డ్ అన్నట్లుగా ప్రభువా ఎప్పుడు నీ వాక్యమును వాక్యాధారాన్ని ఖచ్చితమైనటువంటి వాక్యాధారంతో నిన్ను చూపించే వారంగా నీ కొరకు నిలబెట్టే వారంగా మమ్మల్ని చేయమని జీవితంలో ఎవరికి ఎటువంటి పరీక్షలు వచ్చినప్పటికీ మా ముందు కొన్నిసార్లు అపవాది లేతే ఈ లోకంలో ఉన్నటువంటి వారు నిన్ను ఎరగిన వారు అభివృద్ధి చెందటం మేము చూస్తూ ఉండవచ్చు. దానికి మేము ఎన్నడూ వ్యసన పడకుండా ఒకవేళ మాలాంటి వారికి వచ్చినటువంటి శ్రమలు, అనారోగ్యాలు, మరణాలు, దుఃఖాలు వీటన్నిటిలో మేము నీ వైపు చూస్తూ నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి వారమై నీ యందు మాకున్నటువంటి నిరీక్షణను మేమెప్పుడు ఎరిగినటువంటి వారమై ప్రతివానికి మేము సాత్వికంతో భయముతో సమాధానాలు చెబుతూ అనేక మందిని సిద్ధపరుస్తూ ధైర్యపరుస్తూ ఎల్లప్పుడూ నీ రాకడ కొరకు సిద్ధముగా ఉండేవారుగా చేయమని మిగిలినటువంటి రోజుల్లో ఈ యోబు గ్రంథం ద్వారా అనేక పాఠాలు మాకు నేర్పించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఇలా బాగుందంటారా? ఆత్మీయంగా కొంచెం ఇలా మలిచేద్దామంటారా? ఇది బాగుందనిపించింది నాకు ఈజీగా. అందుకని ఎక్కువ సమయాన్ని మనకి ఎన్ని ఆధ్యాత్మిక వరాలు దొరికితే, ఎన్ని హెచ్చరికలు మనకి ఇప్పుడు వస్తే అంత అప్పుడు జరిగిందంతా తెలిసింది. ఇప్పుడు మన సంగతి ఏంటో ఇప్పుడు మనం ఎలా చెప్తున్నాం అనేది చాలా ప్రాబ్లం. మీరందరూ కౌన్సిలర్స్ అయిపోవాలి. హల్లెలూయా. మీరందరూ మంచి మంచి సలహా ఇచ్చేవారుగా దేవుడు చేయనుగాక. మీ పక్క వాళ్ళతో చెప్పండి, మిమ్మల్ని చేయనుగాక. పాస్టర్ గారు మిమ్మల్ని ఇంకా దేవుడు చేయనుగాక.